ఈరోజు స్టీల్ ప్లాంట్ లో ఇన్ని నోటీస్ వితౌట్ నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా కాంట్రాక్ట్ లేబర్ని తొలగించడం అనేది పచ్చి దుర్మార్గం. ఏ మనిషికైనా సరే కార్మికులు తొలగించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లేబర్ కమిషన్ దగ్గర చర్చల్లో లేబర్ కమిషన్ గారు చెప్పారు. ఇది చట్ట విరుద్ధం, మీరు తొలగించడము ఈ రకంగా మీరు చేయొద్దని చెప్పినప్పుడు కూడా ఆర్ఎల్సీ మాటలు కూడా బేఖాతరు చేస్తూ ఒక యాజమాన్యం ముందుకెళ్తా ఉంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇక్కడ జరుగుతూ ఉంది. అయితే గతంలో 4,200 మంది తీసేసినప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా స్పందించారు. ఈ రోజు వీళ్ళందరూ ఎందుకు మౌనం వహిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. వీళ్ళకేమి బాధ్యత లేదా? ఈ ఏరియాలో డీపీలు కూడా ఈ రోజు పనులను తొలగిస్తూ ఉన్నారు. అనేక మంది దాదాపు 1,100 మంది ఇప్పుడు తొలగించారు. మరో 5,000 మందిని తీయడానికి కోసం ఒక స్కెచ్ అనేది మీరు వేస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తేనే ప్యాకేజీ డబ్బులు ఇస్తారట. ప్యాకేజీ ఇచ్చింది స్టీల్ ప్లాంట్ కార్మికులు బాగు చేయడానికా, స్టీల్ ప్లాంట్ బాగు చేయడానికా, లేదంటే వాళ్ళు పొట్టలు కొట్టడానికి అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా స్టీల్ ప్లాంట్ బాగు చేయాలనుకుంటే మీరు ఇచ్చిన ప్యాకేజీ ఏదైతే ఉందో దానికి కార్మికులకు ఉపయోగించండి. స్టీల్ ప్లాంట్ కి మెటీరియల్ ఇవ్వండి, రా మెటీరియల్ ఇవ్వండి, 3 ఫర్నేసులు నడపండి, కొంతమంది తీసుకొస్తాం, లాభాలు వస్తాయి మాకు. ఆ రకంగా చేయాలి తప్ప ఈ రకంగా కార్మికుల్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ ని బీఆర్ఎఫ్ పెట్టి వాళ్ళు తొలగిస్తున్నారు. సిఎస్ఎఫ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కాంట్రాక్ట్ లేబర్ కూడా తొలగిస్తే వాడు ఏమైపోవాలి? 30 ఏళ్ళుగా పనిచేసిన కార్మికుల్ని తొలగిస్తే వాళ్ళకి ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం అనేది లేదు. అందుకని ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కొలువు చేసుకుని ఈ సమస్యకు పరిష్కారం చేయాలా. రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. మిమ్మల్ని గెలిపించాం, మీకు అత్యధిక మెజార్టీ ఇచ్చాం కాబట్టి ఆ జోలికి వస్తే సరే ఖచ్చితంగా రాబో రోజుల్లో కార్మిక సత్తా ఏంటనేది తీసుకోవాలి. ఉక్కు యాజమాన్యం మంది వైఖరి, ఉక్కు యాజమాన్యం మంది వైఖరి స్టీల్ ప్లాంట్కి సొంతంగా కేటాయించాలి. ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. రకరకాల జూన్లలో కీలక పాత్ర పోషించింది కాంట్రాక్ట్ కార్మికులే. ఈ రోజు చాలా ఎక్కువ పని చేసి చాలా తక్కువ చేత తీసుకున్నట్టే కాంట్రాక్ట్ లేబరే. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కావాలని ప్యాకేజ్ పేరుతో తీసి మనకి జీతాలు కంటే ఎంప్లాయీ ఈరోజు తీసిచ్చేసి కార్మికులకి జీతాలు కంటే మన చెందే సమ్మె చేయాలని చూస్తున్నారు. మన సమ్మె చేస్తే వాడు ప్రైవేట్ గా జీతాలు చూస్తున్నారు. కానీ మన కార్మిక సంఘాల పిలుపుతో మనం గ్యారంటీగా సమ్మె సాధించుకునే సమయం దగ్గర పడదని శ్రీశైలముఖిలో తెలియజేస్తాం. అందుకే దీనికి ఇప్పుడు మన రాజకీయ నాయకులు కూడా ఆల్రెడీగా అగ్రపక్షకి ఇన్విటేషన్ ఇచ్చాం. అలాగే ఇప్పుడు మనం రాజకీయ నాయకులకు వచ్చాం. దీన్ని పెట్టి మన అందరం కలిసి కార్యక్రమం చేపట్టని చేసుకొని రేపు 26వ తేదీని ఆర్ఎస్ లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో ఏం చెప్తారో చూసిన తర్వాత సమ్మె సైరన్ మోగే పేరు చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి అలాగే 25వ తేదీని మనం డ్యూటీ లాభాలు కానీ మన వీక్ లాభాలు కానీ 24 hours ఎంత చేపట్టం చేస్తున్నాం. కూర్చొని ఇప్పుడు కూర్చోండి. ఈ ఎదురు ఎవరు ఉండదు ప్లీజ్. దయచేసి అందరూ సహకరించాలి. మన ఉపాధి రక్షణ యాత్ర కొత్తగాజువాక నుండి పాతగాజువాక వరకు చాలా దిగ్విజయంగా జరిగింది. విశేషంగా కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. విశాఖ ఉక్కు యాజమాన్యానికి, కేంద్ర బీజేపీకి, రాష్ట్ర టీడీపీ కూటమి ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఇది ఒక హెచ్చరిక మాత్రం.
రాబోయే రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన వాళ్ళందరినీ పనిలో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం మిత్రులారా. ఈరోజు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు కూటమి నాయకులు. మౌనం ఎందుకు వహిస్తున్నారు? మీరు ఎందుకు మాట్లాడటం లేదు? ఇంతమందిని తొలగిస్తా ఉన్నారు, మెరుగు చెకప్పులు చేస్తా ఉన్నారు, అనేక నిర్బంధాలు చేస్తా ఉన్నారు. చాలా మంది కార్మికులు దౌర్భాగ్యం ఏంటంటే ముగ్గురు కార్మికులు చనిపోయారు ఈ కాలంలో. గుండెపోటు వచ్చి ఈ వార్త కనుకనే గుండెపోటు వచ్చి చనిపోయారు. ఎంత దౌర్భాగ్యం! రాబో రోజుల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే పరిస్థితి అనేది ఉంది. 25-30 ఏళ్లుగా పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని అర్ధాంతరంగా తొలగించడం అంటే వాళ్ళ ఆత్మహత్యలకు ప్రేరేపించమని చెప్పేసి మనం తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం తన విధానాన్ని వెనక్కి తీసుకొని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగేలాగా చూడాలి. మిత్రులారా, ఈరోజు ఒక దివ్యమైన రోజు. మన దేశం కోసం బ్రిటిష్ వారిని పాల్గొనడానికి 23 సంవత్సరాల వయసులోనే ఉరికి అమ్మమెక్కినటువంటి యువ కిషోరం భగత్ సింగ్ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఆయన స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్రం ఎలాగైతే సాధించుకున్నామో మన విశాఖ ఉక్కును కూడా అదే పట్టుదలతో ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. సాధిస్తాం భగత్ సింగ్ గారు ఆశయాలు, కాపాడుకుంటాం విశాఖ ఉక్కును, కాపాడుకుంటాం కారణ కార్మికుల ఉపాధిని, కాపాడుకుంటాం కారణ కార్మికుల ఉపాధిని. మిత్రులారా, ఈరోజు మన ఈ పోరాటానికి మద్దతు తెలియజేయడానికి అనేక మంది నాయకులు వచ్చి ఉన్నారు. అందులో ముందుగా మన పోరాట కమిటీ చైర్మన్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్యూనిస్ట్ సిహెచ్ నరసింహరావు గారిని మనవలసిందిగా కోరుతున్నాను. మిత్రులు రవి, వంశీ, శ్రీనివాసు, అలాగే అన్ని కాంట్రాక్ట్ కార్మిక యూనియన్లన్నీ కూడా ఇప్పటి వరకు ఉపాధి రక్షణ యాత్ర నిర్వహించారు. యాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా సల్యూట్ చేస్తున్నాను. మన పోరాటం ముందుకెళ్లాలని, మరింత ఉధృతం కావాలని, దానికి మీరు చేస్తున్న పోరాటాన్ని రాష్ట్ర కార్మిక వర్గం తరఫున కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను జిల్లాలో ఎక్కువ తిరుగుతున్నాను, అందుకని ఇక్కడ మీకు రోజువారీ అందుబాటులో లేకపోవచ్చు. కానీ ప్రతి జిల్లాలో కూడా విశాఖ ఉక్కు పేరు అనేటువంటి మారుమోగుతా ఉంది. ఇక్కడ అనేకటువంటి అన్యాయం రాష్ట్రం అంతా కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర ప్రజలు మీకు అండగా ఉన్నారు. మనం చెప్పకుండానే చాలా చోట్ల వాళ్ళ డిమాండ్ ఏదైనా ఉండనివ్వండి, దానికి వాళ్ళు ఆటోమేటిక్ గా స్టీల్ ప్లాంట్ రక్షించాలని వాళ్ళు కలుపుతున్నారు. ఆ విధంగా ఈ ఉద్యమం అంతా కూడా ముందుకెళ్తుంది. నిన్నటికి 15 రోజులు అయింది. ఈ రోజు 1501 రోజు నుంచి మన పోరాటం సాగుతుంది. ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు అనేటువంటి ప్రైవేటీకరణలో భాగం. ముందు అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇదేదో వేరు కాదు. అలాగే పర్మనెంట్ ఉద్యోగులు 5 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేదు, 6 ఏళ్ల నుంచి అయినా 1600 మందితో VRS పెట్టించారు. అది కూడా అందులో భాగమే. అందుకని ఈరోజు ప్లాంట్ ఎవరూ అంగీకరించడం వల్ల ఏ హెచ్ఓడి కానీ ఎవరు కూడా కాంట్రాక్టర్లు కానీ ఈ కాంట్రాక్టర్లను తొలగిస్తే పని ఎలా అవుతుందని అందరూ అడిగిన వాళ్ళు. హెచ్ఓడీల మీటింగ్ లో స్టీల్ సెక్రటరీ ఢిల్లీ నుంచి వచ్చి వీళ్ళని తొలగించాలని 4000 మీకు తెలుసు, సెప్టెంబర్ చివర 3 రోజులు ఇక్కడ కూర్చున్నాడు ఆయన. అక్టోబర్ 1వ తేదీ నుంచి 4000 మంది తొలగించాలి. వాళ్ళతో మీటింగ్లు వేశారు. మీటింగ్లు వేసిన సందర్భంలో స్వయంగా నాతో హెచ్ఓడీలు చెప్పిన వాళ్ళు ఉన్నారు, రిటైర్ ఈడీలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. మేనేజ్మెంట్ ద్వారా ఈ రోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి పద్ధతి తప్పు. అందుకని ఆ విషయాలకు వెళ్ళబోయే ముందు ఇప్పుడే భగత్ సింగ్ వర్ధంతి రోజు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ ముగ్గురు స్వాతంత్రం కోసం పోట్లాడారు కాబట్టి మనం ఇలా కూర్చొని మాట్లాడుకోగలుగుతున్నాం. అందుకని భగత్ సింగ్ చిన్న వయసులో 24 సంవత్సరాల వయసులో క్షమాభిక్ష చిన్న సంతకం పెడితే క్షమాభిక్ష
ఇస్తామని బ్రిటిష్ వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. నేను క్షమాభిక్ష కోరను. క్షమాభిక్ష కోరినటువంటి ఈ రోజు మనం పరిపాలిస్తున్నటువంటి వారు క్షమాభిక్ష కోరిన వాళ్ళు ఉన్నారు. సవర్కర్ అని అండమాన్ లో ఇప్పుడు ఆయన పేరు మీదే పెద్ద ఇది చేశారు. ఆయన క్షమాభిక్ష కోరి బయటకు వచ్చిన ఆయన. అందుకని కానీ అల్లూరు సీతారామరాజు మన ఇక్కడ గడ్డ మీద పుట్టి ఈ ప్రాంతంలో నడయాడినటువంటి అల్లూరు సీతారామరాజు తుపాకీ గుండ్లకి పోలీస్ స్టేషన్ మీద చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినటువంటి వీరుడు అల్లూరు సీతారామరాజు. ఉయ్యాలలాగా ఉరికంబాలు ఎక్కి ఆఖర ఉరికంబం ఎక్కిన తర్వాత కూడా నేను ఒప్పుకోవాలా, విప్లవం చెందాలి, ఇంక్లాబ్ జిందాబాద్ ఆయన పంజాబ్ లో పుట్టాడు. ఇంక్లాబ్ జిందాబాద్ అనేటువంటి నినాదం ఇస్తూ ఆయన ఉరికంబాన్ని ముద్దు పెట్టుకొని ఆ ఉరికంబం ఎక్కాడు మన కోసం. అందుకని త్యాగం చేసిన త్యాగమూర్తులు మనం ఎందుకు తెలుసుకున్నామంటే మన వాళ్ళు ఇందాక దారిలో వస్తూ ఉంటే మాట్లాడుతున్నారు. కొంతమంది ఉద్యోగాలు తీసిన వాళ్ళు కూడా రాలేదండి. ఉద్యోగం తీసేసిన వాళ్ళు కూడా రాలేదు కొంతమంది. అందుకని త్యాగం అనేటువంటిది నీ కోసం నువ్వు చేసుకోవడం కాదు, 10 మంది కోసం చేయడం, నలుగురి కోసం చేసేదే త్యాగం. అందుకని మనకి ఈరోజు మన కోసం మనం త్యాగం చేయండి. 8 గంటలు డ్యూటీ చేసే త్యాగం కాదు, అది యజమాని కోసం సేవ చేయడం. మనం చేసేటువంటి పని ఈ రోజు ఈ పోరాటంలో ఎవరు పాల్గొంటే వాళ్లే వీరులు. వాళ్ళు నిజమైనటువంటి భవిష్యత్తులో చరిత్రలో రాయబడినటువంటి వాళ్ళు, రాయదగినటువంటి వాళ్ళు ఈ పోరాటంలో పాల్గొనేటువంటి వాళ్ళు అందరూ. అందుకని ఈ పోరాటం నేను ఒక్క మాట చెప్పగలం, ఈ పోరాటం ఖచ్చితంగా విజయం సాధించి తీరుతాం. తొలగించిన ప్రతి ఒక్క వర్కర్ని కూడా లోపల పెట్టిస్తాం. ప్రతి ఒక్క వర్కర్ కూడా ఒక్కరేటువంటి ఉంది. కొంతమంది తీశారు కదా ఇంకేముందని తెలుసో తెలియకో తెలియని వాళ్ళందరికీ చెప్పండి, వాళ్ళు గ్యారంటీగా ఉద్యోగాలు వస్తాయి. ఆదినారాయణ గారు నేను మొన్న 17-18 ఢిల్లీలో ఉన్నాం. నేను 19 మళ్ళా మా క్లాస్మేట్ రాజగోపాల్ అని చాలా పెద్ద లాయర్, సుప్రీంకోర్టు లాయర్, ఆయనతో మాట్లాడటం జరిగింది. 2 రోజుల క్రితం హైకోర్టులో చాలా పెద్ద లాయర్లతో మాట్లాడటం జరిగింది. ఏ పద్ధతి ప్రకారం తీసేశారు మేనేజ్మెంట్ అనే దానికి ఏమి లేదు. బయోమెట్రిక్ చూసి నువ్వు నీ పాస్ ఆపేస్తారా? దేశంలో ఎక్కడా లేదు. ఒక పబ్లిక్ సెక్టార్లో ఈ రకంగా తొలగించడం అనేటువంటిది, ఇంత చట్ట వ్యతిరేకంగా తొలగించడం అనేటువంటి దేశంలో ఎక్కడా జరగల. అందుకని ఒక పద్ధతి అనేటువంటిది లేదు, ఒక చట్టం అనేది లేదు. ఏ చట్టం నేను ఛాలెంజ్ చేస్తాను, నేను లాయర్నే, ఏ మేనేజ్మెంట్ అయినా చెప్పనండి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 ప్రకారం చేసావా? కాంట్రాక్ట్ లేబర్ రెగ్యులేషన్ అబాలిషన్ చట్టం 71 నుంచి చేసావా? ఏ పద్ధతి ప్రకారం, ఏ రూలు, ఏ సెక్షన్ ప్రకారం చేసావు చెప్పు. అందువల్ల నువ్వు ఈరోజు ఆపేస్తే ఆగిపోతుంది, నా CSFతో బయటకు నెట్టేస్తామని చెప్పేసి అనుకుంటే ఈ రోజు పొరపాటు. అలాగే కొంతమందికి టెండర్లే పిలవాల, టెండర్ పిలిచినా పిలవకపోయినా ఆపినట్టే. ఈ రోజు వాడు కొత్తగా చేస్తున్న వాళ్ళు కాదు, 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల నుంచి కూడా మన ప్లాంట్ లో ఉన్నటువంటి సిస్టమ్ 1996 నుంచి కాంట్రాక్టర్ ఎవడు వస్తాడో ఎవడు పోతాడో, వాడు ఉన్నాడో లేడో కూడా మనకు తెలియదు. కానీ మనకు ఒక్కరోజు కూడా ఆపారు ఎప్పుడన్నా లేదు. కాంట్రాక్ట్ వర్కర్లు కొనసాగారు, ఇది మన హక్కు. అది అందుకని ఊరికే జరగల. అందుకని మన హక్కుగా సాధించుకున్నాం. చాలా చోట్ల లేదది. కాంట్రాక్టర్ బట్టి కాంట్రాక్టర్ వస్తే ఆపేస్తే ఆగిపోవడం. కాంట్రాక్టర్ ఉన్నా లేకపోయినా, మారినా మారకపోయినా మన వర్క్ అనేటువంటిది కొనసాగింది. అందుకని ఈ రోజు కూడా అదే పద్ధతి అనేటువంటిది ఖచ్చితంగా కాంట్రాక్ట్ వర్కర్ ప్రతి ఒక్క టెండర్లు వేసారా లేదా అనే దాంతో నిమిత్తం లేదు. అంతేకాదు మేనేజ్మెంట్ ఈ రోజు ఇంకొక తగాదా పెట్టడం ప్రయత్నం చేస్తుంది. నిర్వాసితులు ఉంచుతాము, మిగిలిన వాళ్ళందరినీ తీసేస్తామని చెప్తున్నారు. ప్రత్యాబద్ధం. మిగిలిన కాదు, మన పోరాటం కానీ మీరు నిలబడి మనం పోట్లాడితే ఖచ్చితంగా విజయం సాధించుకుంటాం. మనకు చేయడం కానీ చేత కాకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఒక్కరిని మిగల్చరు. ఎందుకని ఈ రోజు కంపెనీలో అవసరం అనేటువంటి ఉందా లేదా మీ అందరికి తెలియదా? ఉందా లేదా? కార్మికులుగా వీడు ఆపేసిన వాళ్ళు అవసరం ఉందా లేదా? ఉంది. ఇంకా కావాలా? కానీ ఎందుకు ఆపేస్తున్నారంటే ప్రైవేట్ వాడికి ఇచ్చేవాడికి తక్కువ జీతాలతో పని చేయించుకునేవాడు కావాలి. ఎంక్వైరీ వాడు కోతల దగ్గర ఎవరి చేతులు పెట్టాలని ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ముందు ఆపేవాడు కాదు. కంపెనీ IDPL మూసేసిన తర్వాత ఇంకోటి చేతులు పెట్టాలని ప్రయత్నం చేశారు. అట్లా కాదు, ఇక్కడ ముందు వర్కర్లను తీసేసి ఆ తర్వాత వాడి చేతులు పెట్టాలని ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఆలోచన. అందుకని కుమారస్వామి చెప్పినా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఎవరు చెప్పినా మోడీ చెప్పే విధానం ఏమిటంటే విశాఖ స్టీల్ ప్రైవేట్ కి ఇస్తాము అనేది, అమ్ముతాము అని చెప్తున్నాడు. నీ బాబు గారు సొమ్ము గారు అమ్మడానికి నువ్వు 10 ఏళ్లలో
పబ్లిక్ సెక్టార్ లో స్టీల్ ప్లాంట్ సేలం అమ్మాలని పెట్టాం. 2014 నుంచి 19 దాకా స్ట్రాటజిక్ సేల్ లో ఉంది సేలం, స్ట్రాటజిక్ సేల్ లో ఉంది బాన్పూర్, ఎలా స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ లో ఉంది విశ్వేశ్వర స్టీల్ ప్లాంట్. ఒక్కటన్నా చేసావా? ఇప్పుడు అసలు స్ట్రాటజిక్ సేల్ లోనే తీశాను. అలాగే నగర్ ఈ రోజు ఏ ప్లాంట్ ఏదైనా చేయొచ్చు కానీ ప్రైవేటీకరణ చేయడం అనేది, స్టీల్ ప్లాంట్లు ప్రైవేట్ చేయడం అనేటువంటిది ఎవరి తరం కాదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేయడం అనేటువంటిది బ్రహ్మదేవుడు దిగొచ్చినా ఇది ప్రైవేట్ కాదు, ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. అందుకనే 4 ఏళ్ళైనా కూడా ఈ రోజుకి కూడా 1500 రోజులైనా దాటినా 1% కూడా ఈ రోజు కూడా ప్రైవేట్ కాకుండా నిలబెట్టుకోగలిగాం. అందుకని వాడిని తగాదాలు పెడితే ఆ తగాదాల్లో పడకండి. నిర్వాసితులు మాకేం పర్లేదు, మాకుంటాయి, మిగిలిన పోతారని అనుకోకండి. ఎవరన్నా అనుకుంటే పచ్చి పొరపడు వాళ్ళు ఉండరు, అసలు ఉంచరు. నేను రాసిస్తాను, కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే బాండ్ రాసిస్తాను. అందుకని మేనేజ్మెంట్ పెట్టే మాటలు నమ్మద్దు. అట్లాగే మేనేజ్మెంట్ బెదిరింపులకు దిగారు. స్టీల్ ప్లాంట్ పుట్టిన దగ్గర నుంచి యూనియన్ లీడర్లను బెదిరించడం అనేటువంటిది మొన్ననే స్టార్ట్ అయింది. 8వ తేదీ మొన్న మీటింగ్ జరిగింది, మేనేజ్మెంట్ పిలిచి మీటింగ్. రవి 8వ తేదీ మీటింగ్ అయింది, మీ మీటింగ్ 11వ తేదీన మేనేజ్మెంట్. అంతకుముందు RLC దగ్గర సిటీలో మీటింగ్ జరిగింది, మినిట్స్ రాసుకున్నారు. ఇక్కడేమో తీసేస్తున్నారు. మినిట్స్ చదవండి, నేను మొత్తం మినిట్స్ అంతా చదివాను. మినిట్స్ లో మేము తొలగించడానికి మాకు రైట్ ఉందని ఎక్కడ చెప్పరా, మేము తీసుకుంటామని చెప్పాను. మేము తీసుకుంటామని అక్కడ చెబుతున్నారు, ఇక్కడికి వచ్చి తీసేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఆ మినిట్స్ రాయించాలని మళ్ళా మార్పించాలని మీటింగ్ వేశారు. మీటింగ్ వేస్తే నాయకులందరూ కూడా చెప్పారు మేము అంగీకరించడం లేదని. శ్రీనివాసుని పట్టుకొని నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావు, శ్రీనివాస్ ఎక్కడ ఉన్నాడు? శ్రీనివాసుని పట్టుకొని నువ్వు ఉద్యోగం ఎలా చేస్తావు, నీ ఉద్యోగం నువ్వు లోపల ఎలా ప్లాంట్ లో తిరుగుతావు, నీ యూనియన్లు ఎలా ఉంటాయి నేను చూస్తానని చెప్పేసి ఆఫీసర్ మాట్లాడతారా? స్టీల్ ప్లాంట్ చరిత్రలోనే జరగలేదు. బెదిరిస్తే అదిరిపోయేటువంటి యూనియన్లు కాదు, బెదిరిస్తే అదిరిపోయి భయపడేటువంటి వాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్లు ఇక్కడ ఎవరు లేరు. అందుకని వాళ్ళకి ఎప్పటికైనా జ్ఞానోదయం తెలుసుకోవాలి. మీకు చేతకాల, అందుకని మీరు ఏసీలో కూర్చొని కారులో తిరుగుతున్నారు, అందుకని మీ జీతాలు తీసుకుంటున్నారు, మీకు తెలియడంలా. ఈ రోజు త్యాగం చేసేవాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు, నిరంతరం త్యాగం. పుట్టిన దగ్గర నుంచి ప్లాంట్ పునాది గడ్డల నుంచి ప్రాణాలు కూడా అర్పించిన వాళ్ళందరికంటే త్యాగాలు చేసిన వాళ్ళు ఎవరంటే కాంట్రాక్ట్ కార్మికులని మనం సవాల్ చేసి చెప్పగలం. అతి తక్కువ జీతాలు ఎంత ఇచ్చారనేది కూడా చూడకుండా పనిచేస్తా ఉన్నాం. అతి తక్కువ జీతంతో అతి ఎక్కువ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఆ పని పూర్తి అవ్వకుండా ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కూడా కదలడు. కోకోవెన్ టాప్ ఎక్కితే తెలుసు ఎవరికైనా కాంట్రాక్ట్ కార్మికులు ఎలా కష్టపడుతున్నారో. కోకోవెన్ టాప్ ఎక్కి చూడవనండి, అందుకని ఏసీ రూమ్లో కూర్చొని బెదిరించడం కాదు. బెదిరిస్తే భయపడరు, ఇంకొకసారి భయపెట్టాలని చూస్తే అలాంటి వాళ్ళు స్టీల్ ప్లాంట్ లోనే ఉండకుండా చేస్తామని కూడా సవాల్ చేసి చెప్తున్నాం. అందుకని బెదిరించడం అనేటువంటి పదం మీరు మాట్లాడి చెప్పండి, మీకు చేత కాదు. అందుకని మీరు పైవాడు చెప్పాడు అని మీ సూచనకి చెబుతున్నారు, చేసుకోండి. అంతేగాని ఇక్కడ ఉన్న వాళ్ళని బెదిరించేటువంటి పద్ధతిలో యూనియన్ నాయకులను భయపెట్టి సంతకాలు పెట్టించుకుందామనంటే అందరూ ఏకగ్రీవంగా అందరూ కూడా దాన్ని తిరస్కరించడం అనేటువంటి జరిగింది. మేనేజ్మెంట్ నుంచి బయటకు వచ్చారు. ఆ రకంగా RLC దగ్గర జరిగినటువంటి దాన్ని మార్చేదానికి వీడికే హక్కు ఉంది, అందుకని వాడికి ఏమి హక్కు లేదు. అందుకని ఈరోజు ప్రాథమికమైన అంశం ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటిది. మిగిలిన వాటికంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకంటే ఇక్కడ 20,000 ఎకరాల భూమి ఉంది. ప్లాంట్ నడిపోయినా అది అమ్ముకుంటేనే 2 లక్షల కోట్లు వస్తాయి. సముద్ర తీరాలు ఉంది. అలాగే బెస్ట్ స్టీల్ ప్లాంట్, మంచి క్వాలిటీ. అందుకని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాతో చెప్పారు 2021లో మన లీడర్లందరినీ పిలిచి 2.5 గంటలు 3 గంటలు మీటింగ్ పెట్టాడు ఆయన. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత అప్పుడు ఆయన చెప్పింది, నేను కడపలో జిల్లాలో పోస్కోవాడ్ నా దగ్గరకు వచ్చి కలిస్తే నేను కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టు, నీకు ఏం కావాలంటే ఎన్ని ఇస్తామని చెప్పాను. కాదు నేను కడపలో పెట్టను, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాకు కావాలని అడిగాడు అని చెప్పాడు. అని పైగా ఇక్కడ మేమున్నా, ఇక్కడ ముందు నాయకులందరూ ఉన్నాం ఆ మీటింగ్ లో. ఎందుకనంటే దాని ఇది గోల్డ్ మైన్, అందుకని బంగారపు కానీ బంగారు బాతు. అందుకని ఎవరైనా దీన్ని కొట్టేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళ తరం కాదు. మన పోరాటం అనేది ఖచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. నేను ఈరోజు చెప్తాను, రాసుకోండి ఎవరైనా, ఖచ్చితంగా మనం విజయం సాధించి తీరుతాం.
2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, సంవత్సరం అవుతుందా, వాళ్ళు ఎప్పుడు పారిపోతారు, ఎప్పుడు ప్రభుత్వం తన వెనక్కి తీసుకుంటారు అనేటువంటి వారి చేతిలో ఉంది. మనం ఏ వరకు పోరాటం ఈ టెంట్ వేసేటప్పుడు నిర్ణయించుకున్నాం, ప్రైవేటీకరణ ఆగేదాకా ఈ టెంట్ తీయం, ప్రైవేటీకరణ ఆగితేనే మన ఉద్యమం అవుతుంది, అప్పుడు కొనసాగిస్తా ఉన్నాం, అప్పుడు దాకా చేస్తున్నాం. అందుకని ఈ రోజు నువ్వు ఎంత మా ఉద్యమాన్ని అణచాలని ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున ఉద్యమం వేస్తుంది. ఎంత బంతి నువ్వు గట్టి కొడితే ఆ బంతి అంత పైకి వేస్తుంది, కానీ అది దిగదు, కిందకు పడదు. అందుకని నువ్వు మమ్మల్ని బెదిరించే పనులు చేయొద్దు, ఉద్యమాన్ని నడిస్తే ఇదిగో ఈ రోజు లేకపోతే ఎంతమంది ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు. అందుకని నువ్వు చేసే తప్పుడు పని. కాబట్టి మీ అందరినీ కూడా లోపల పెట్టిస్తాం, అందరినీ కూడా చేర్పిస్తాం. కాంట్రాక్ట్ కార్మికులందరూ పట్టుదలగా నిలబడండి. ఇక్కడ ఉన్న అంత ఐక్యత ఇక్కడ పర్మనెంట్ యూనియన్ నాయకులందరూ కూడా ఉన్నారు. అందరి నాయకులు అందరి సమక్షంలోనే చెబుతున్నాం, పర్మనెంట్ కాంట్రాక్ట్ అనేటువంటి తేడా లేదు. అందరం కూడా మొదటి నుంచి ఒకరికొకరు సహకరించుకుంటే దేశంలో 22 సమ్మెలు జరిగాయి. 22 సమ్మెల్లోనూ మిగిలిన చోట ఎక్కడన్నా కాంట్రాక్ట్ లేవరా సమ్మెలో పాల్గొన్నారా లేదనేది వేరు, కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ 22 సమ్మెల్లో 100% సమ్మెలో పాల్గొన్నటువంటిది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనే సందర్భం గుర్తు చేస్తున్నాం. అలాగే పర్మనెంట్ యూనియన్ నాయకులు అందరూ కూడా కూర్చోవడం అనేటువంటిది రావడం ఈ ఉద్యమంలో అందరు కూడా కూర్చోండి. అందుకని ఈ ఉద్యమం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. నేను ఆఖరి ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇంతవరకు మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వం తొలగించడానికి ప్రయత్నం చేస్తుంది. లేబర్ చట్టాలు ఎప్పుడు వచ్చాయి? యూనియన్ పెట్టడం 1926లో వచ్చింది. కార్మికులు యూనియన్ పెట్టుకోవచ్చున్న బ్రిటిష్ వాడి కాలంలో లేబర్ కోడ్లు అనేటువంటిది మార్చి ఈ రోజు ప్రభుత్వం దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే మే 20వ తేదీన దేశం అంతా సమ్మె చేయబోతా ఉంది. దేశం అంతా సమ్మె జరుగుతుంది, మనం కూడా సమ్మె చేస్తాం. అందుకని అది మన స్టీల్ ప్లాంట్ అన్ని కూడా కలిపి కూడా మనం చేస్తాం. ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది, మనం పోరాటాలు చేయబట్టే ఈ రోజు మనకున్న హక్కులన్నీ కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం దేశంలో సంపదని బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశంలో భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరం, భూములు ఇవన్నీ అదానీ అంబానీ లాంటి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఎందుకంటే వాడు అన్ని అమ్మాలనున్నా కొనేవాడు లేడు. అందుకని స్ట్రాటజిక్ సేల్ అనేది మార్చేసి ఇప్పుడు నేషనల్ మానిటైజేషన్ పాలసీని పెట్టారు. అంటే ఏమిటి? పోర్టులు ఇప్పుడు ఏం చేశారంటే పోర్టును అమ్మడం ఎవడు కొండవలా. అందుకని ఏం చేశారంటే పోర్టుల బెత్తలు అమ్ముతాడు. పూల్ బెత్త ఒకటికి, ఆయిల్ బెత్త ఒకటికి, ఐరన్ ఓర్ బెత్త ఒకటికి, ఆ రకంగా బెత్తలు ముక్కలు వేసి అమ్మడం. ఆ రకంగా అది లీజులకు ఇచ్చేటువంటి పని ఇట్లాంటివి చేస్తున్నాడు. అందుకని వాడు రోజు రోజుకి వాడు పద్ధతులు మార్చుకుంటున్నాడు తప్ప మన పద్ధతులు మనం మార్చుకోలేదు. ప్రైవేటీకరణ జరగకూడదు, జాతీయకరణ ఉండబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అయింది. రాష్ట్రంలో నంబర్ 1 విశాఖలో కూడా ఈ రోజు పెదగంటాడ, గాజువాక మండలాలు జాతీయ అభివృద్ధిలో జీడిపి తలసరి ఆదాయం పెరుగుదలలో నంబర్ 1 గా ఉందంటే దానికి కారణం స్టీల్ ప్లాంట్ ఉండబట్టి. ప్రతి ఇంట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరో పర్మనెంట్ ఆఫీసరో లేకపోతే వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళే ఉన్నారు. అందుకని తలసరి ఆదాయం అనేటువంటిది ఉంది. ఇదే ఇక 1,74,000 మన తలసరి ఆదాయం. అదే శ్రీకాకుళానికి వెళ్తే తలసరి ఆదాయం సంవత్సరానికి 70,000. ఎందుకని ఇట్లాంటి పరిశ్రమలు లేవు, అదే కారణం. అందువల్ల ఈ రోజు ప్రభుత్వ రంగం ఉండబట్టి SC/ST ఉద్యోగాలు వచ్చాయి, నిర్వాసితులకు వచ్చారు. ప్రైవేటీకరణ జరిగిన దగ్గర ఎక్కడన్నా నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చారా? చూపించుకోనండి. ఒక్కరికి కూడా నిర్వాసితులకు ఉద్యోగాలు రామాయపట్నం పోర్ట్ వెళ్ళి వచ్చానండి. ఇప్పుడు నెల్లూరు జిల్లా అయితే అంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉండేది. రామాయపట్నం పోర్ట్ కడుతున్నారు. అక్కడ రామాయపట్నం పోర్ట్ లో నిర్వాసితుల ఉద్యోగాలు అని అంటే మాట్లాడితే మత్స్యకారులు గంగవరం లాగా గ్రామాలు ఉన్నాయి, మిగిలిన గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు మేము ఒక్కరు కూడా ఏమో మీరేం చేసుకోండి అని చెప్తున్నాడు డైరెక్ట్ గా. ఆ విధంగా ఈ రోజు ప్రైవేటీకరణ జరిగితే అన్ని రకాలుగా మనకు నష్టం జరుగుతుంది. కాబట్టి మనం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడి మనం పోట్లాడి మన ప్లాంట్ రక్షించుకోవడం అనేటువంటిది ఏకైక లక్ష్యంగా మీరు అందరూ నిలబడాలని చెప్పేసి కోరుతున్నాను. ఇప్పటి వరకు మనం సాధించుకున్నటువంటి హక్కులన్నీ కూడా పోట్లాడి సాధించుకున్నాయి. ఇదే నా ఆఖరి పాయింట్. పోట్లాడి సాధించుకున్నాయి. ఎవరు దయాదాక్షిణ్యంతో రాలా. రామ్విలాస్ పాస్వాన్ మినిస్టర్ గా ఉండి మీకు కాంట్రాక్ట్ వర్కర్లు అందరికీ 1000 రూపాయలు జీతం పెంచుతున్నానని జీవో ఇచ్చాడు. మంచిదే కదా. మినిస్టర్ ఇస్తే అమలు జరగాలి కదా. జరిగిందా? జరగల.
6 రోజులు స్ట్రైక్ చేశారా? 6 రోజులు స్ట్రైక్ చేస్తే 1000 రూపాయలు వచ్చింది. నేను దేశంలో మిగిలిన వాళ్ళందరితో మాట్లాడాను. విలాయి, బొకారో, దుర్గాపూర్ అన్ని స్టీల్ ప్లాంట్ నేతలతో మాట్లాడి మనందరం దేశం అంతా చేద్దాం, ఇది సెంట్రల్ మినిస్టర్ ఇచ్చింది కదా అని. లేదు మేము చేయలేమన్నారు. మనం చేసాం. మనకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోనే అందరికంటే ముందు 1000 రూపాయలు ఇచ్చింది. మిగిలిన వాళ్ళందరికీ రావడానికి తర్వాత 2 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళ తర్వాత నుంచి వచ్చాయి వాళ్ళకి. అలాగే 300 రూపాయలు 11 రోజులు సమ్మె చేశారా లేదా? 17 రోజులు సమ్మె చేశారు. అట్లాగే అంతకుముందు పర్మనెంట్ యూనియన్ తరఫున మాట్లాడితే ఎన్జేసీఎస్ కాంట్రాక్ట్ లేబర్తో అసలు మాట్లాడడానికి వీలే లేదనేవాడు. కానీ అదే ఎన్జేసీఎస్ ఒప్పించి ఎన్జేసీఎస్ ద్వారా కూడా మీకు జీతాలు అనేటువంటి 12 వచ్చిందనంటే మన పోరాటాల వల్లనే వచ్చింది. ప్రతి ఒక్కటి కూడా పోరాటాల ద్వారానే మనం సాధించుకున్నాం. ఈ రోజు కూడా మన పోరాటాలు ఉధృతం చేయడం ద్వారానే కరెంటు కాపాడుకుంటాం. ఉద్యోగాలందరికీ కూడా తిరిగి వస్తాయి. వచ్చేదాకా ఈ రోజు కార్మికులు యావత్తు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ నా పని అని చేయాలి. నా పని అని చేయాలా? మీరు ముఖ్యంగా ఈ రోజు నా ఉద్యోగం పోయిందని వెళ్ళిపోవడం, పారిపోవడం, లేకపోతే దాక్కోవడం అనేది కాకుండా వాళ్ళు ఇక్కడ రావాలి, ఇక్కడ నిలబడాలి, ఇక్కడ కూర్చోవాలి. అందుకని మనం పోరాడాలి. వారికి కూడా ఒక్కరికి కూడా ఉద్యోగం పోకుండా కాపాడుతామని, ప్లాంట్ని కూడా కాపాడుకుంటామని మనం చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. అన్ని కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్ణయించడం జరిగింది. ఇందులో ప్రధానంగా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులందరూ కూడా గత వారం రోజులు బట్టి కూడా శ్రమించి ఉన్నటువంటి ఏవైతే యాక్టివ్గా ఉన్నటువంటి ప్రధాన 7 కార్మిక సంఘాలు కూడా దీంట్లో భాగస్వామి అయ్యి ఈ కార్యక్రమాన్ని మరి ఏదైతే అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పిలిపించాయో దానికి ఆదివారం అయినా సరే మరి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు ముందుగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత 30 సంవత్సరాల నుంచి మనం అనేక పోరాటాలు చేశాం. కానీ ఈ యొక్క పోరాటం మనకు విచిత్రమైన పోరాటంగా ఉంది. మనం ఎన్నో పోరాటాలు చేశాం. కనీస వేతనాలు పెరగాలని, ఈఎస్ఐ సదుపాయం కావాలని, పిఎఫ్ సదుపాయం కావాలని, భద్రతా పరికరాలు కావాలని, వెల్ఫేర్ అలవెన్సులు కావాలని ఈ విధమైనటువంటి పోరాటాలు చేశాం. అవన్నీ కూడా మనం పోరాటాల ద్వారా సక్సెస్ అయ్యాం. తర్వాత కాంట్రాక్టర్ మారినా కార్మికులు కొనసాగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉపాధి నుంచి పోరాడిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు ఈ రోజు కాంట్రాక్టర్ మారినా పునరుద్ధరణ తీసుకున్న తర్వాత కూడా యథావిధిగా అదే కార్మికులు ఉండేటట్టు ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాలు అన్ని కలిపి పోరాటం చేయబట్టి ఈ యొక్క హక్కు దొరికింది. కానీ ఈ రోజు అకస్మాత్తుగా మనకు సెప్టెంబర్ లో 4200 మందిని సెప్టెంబర్ 30వ తారీఖుని రాత్రి తీస్తే కార్మికులందరూ ఉవ్వెత్తున పోరాటం చేసి రాత్రికి 4200 మందిని కూడా యథావిధిగా తీసుకోవడం జరిగింది. మరలా గత 10 రోజులు 15 రోజులు పెట్టి ఎటువంటి నోటీస్ కానీ, ఎటువంటి నష్టపరిహారం కానీ ఇవ్వకుండా ఇటు కాంట్రాక్టర్ కానీ, ఇటు యాజమాన్యానికి కానీ, ఇటు హెచ్ఓడి కానీ, ఇటు ఇంజనీరింగ్ కానీ తెలియకుండా కాంట్రాక్ట్ కార్మికులు అక్రమంగా తొలగిస్తున్నారు. 245 కార్మికుల్ని, బాగా నైపుణ్యత ఉన్న కార్మికులు, మంచి ప్లాంట్ ఉపయోగపడే కార్మికులు, స్కిమ్డ్ సెమీ స్కిమ్డ్ కార్మికులు ఎక్కువ శాతం తొలగించారు. దీనివల్ల వెంటనే ఆర్ఎన్సీ గారి దగ్గరికి మీ గతంలో కూడా చెప్పాం. లేబర్ కమిషనర్ సమక్షంలో సమావేశం జరుగుతున్న సమయంలో ఏదైతే 2248 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బయట ఉన్నటువంటి 4 కాంట్రాక్టులు టెండర్ అవ్వలేదు, వాళ్ళని యథావిధిగా తీసుకోవాలని చెప్పేసి ఆర్ఎన్సీ గారి దగ్గర సమావేశం అయింది. కానీ తర్వాత ఆ 248 మందిని రిజిస్టర్ చేయలేదు. మరలా కాంట్రాక్ట్
కార్మికులు ఎవరిని మెడికల్ గదిలో పంపించి మెడికల్ ద్వారా కొంతమందిని గేట్ పాసులు రెన్యువల్ చేయమని చెప్పేసి సుమారు 150-200 మంది దాకా ఒక 3 రోజులు బట్టి మెడికల్ అని చెప్పేసి నిలుపుదల చేస్తున్నారు. చాలా మంది యూనియన్ల పిలుపు మేరకు మెడికల్కి వెళ్లకుండా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా ఎటువంటి భయం పడద్దు. ఎందుకంటే ఈ 248 మంది ఖచ్చితంగా రిజిస్టర్ మళ్ళీ విధుల్లోకి వచ్చేదాకా కూడా కార్మిక సంఘాలు కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పనిచేస్తాయి. అదేవిధంగా మన సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీసు మనం యాక్చువల్ గా గత 7వ తారీఖునే మన సమ్మెకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చే క్రమంలో మేనేజ్మెంట్ ఆర్ఎల్సీ గారు ఒక మీటింగ్ పెట్టి మీరు అప్పుడే సమ్మెకి వెళ్ళొద్దు, ఈ సమస్య పరిష్కరిస్తారని చెప్పంటే మనం ఆగి ఉన్నాం. కానీ యాజమాన్యం ఓ పక్క చర్చలు జరుపుతూనే ఓ పక్క తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి 26వ తారీఖున చివరి సమావేశం ఉంది. ఆ సమావేశంలో కానీ తేలకపోతే ఈ 26వ తారీఖు ముందే ఈ 2-3 రోజుల్లోనే అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కలిపి సమ్మెకి డేట్ ఇస్తాం. ఆ డేట్ కి మీరందరూ కూడా సిద్ధంగా ఉండి సమ్మెకి మళ్ళీ ఎలా ఉండాలంటే 2005లో మనం చేశాం. ఒక్క కార్మికుడు కూడా లోపలికి వెళ్లకుండా 17 రోజులు ఏకదాటిగా సమ్మె చేస్తే 17వ రోజు తెల్లవారుజాన్ని 300 రూపాయలు అగ్రిమెంట్ చేశారు. అదేవిధంగా ఖచ్చితంగా మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మిక సంఘాలు పిలిపించిన మేరకు మీరందరూ కూడా సమ్మెకు కూడా నిర్వహిక సమ్మెకు సిద్ధంగా ఉండాలి. ఈ రోజు 1-2 రోజుల్లో ఏమైనా మేనేజ్మెంట్ పిలిచి ఏమైనా చేస్తే చేసింది, లేదంటే మీరు ఖచ్చితంగా సమ్మెకు సిద్ధంగా ఉండాలి. దీంతో పాటు ఇక్కడ ఎందుకంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్లు అదేవిధంగా మన రాజకీయ పార్టీ అన్ని పార్టీల నాయకులు వచ్చారు. మీ అందరికీ ఒక విన్నపం అండి. మా కాంట్రాక్ట్ కార్మికుల తరఫు నుంచి మీరు పర్మనెంట్ ఎంప్లాయీస్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ 5-6 నెలల జీతాలు లేకపోయినా మీకు కొద్ది జీతం ఎక్కువ కాబట్టి మీరు చదువుకోగలిగారు. మాకు జీతాలు 20,000 మించి లేదు కాబట్టి మాకు కొద్ది 4 నెలలు 3 నెలలు లేట్ అయినా మీరు మా సహకరించారు, ప్యాంట్ కోసం సహకరించాం. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి అన్ని పార్టీల నాయకులు ప్రతిపక్షంగా ఉండే స్వపక్షంగా ఉండే అన్ని పార్టీలు అన్ని ట్రేడింగ్ నాయకులు ఒక విజ్ఞప్తి, ఎవరో కూడా మీరు పార్టీల డెవలప్మెంట్ కోసం రాజకీయాలు చేసుకొని మా కాంట్రాక్ట్ కార్మికుల మీద రావద్దు. స్వచ్ఛందంగా అందరూ కూడా పనిచేయండి. మీ ముందు మీ కాంట్రాక్ట్ కార్మికులు అందరూ ఉంటాం. అంతేగాని ఒకరి అభివృద్ధి కోసం ఇంకొక అభివృద్ధి కోసం దయచేసి కాంట్రాక్ట్ కార్మికుల పోరాటంలో మీరు ముందుండి నడిపించాలని కోరుకుంటూ ఇప్పుడు ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి ఆదిరేణి గారు మాట్లాడుతున్నారు. కూర్చోండి. మొత్తం మూసేది ఎంత ఉపయోగం ఉన్నది ఇందుకే అక్కడ ఖాళీ ఏమన్నా వెనకాల రావడానికి మటు సిద్ధంగా లేదు. కార్మికులకి రావడానికి మటు పడిపోద్ది అక్కడ మనకి పోరాటానికి ఏ రోజు కూడా స్టీల్ ప్లాంట్ నిర్మాణమే పోరాటం, త్యాగాలు, రక్త తర్పణం, భూముల త్యాగం, శాసనసభ ఎంపీలు పదవులకి త్యాగం అని త్యాగాల్ని మనం అందరూ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఉరికిపుచ్చుకొని ఈ 35 సంవత్సరాల్లో భారతదేశంలో అతి పెద్ద స్టీల్ ప్లాంట్ 7.3 మిలియన్ టన్స్ సాధించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు కార్మిక వర్గానికి, కార్మిక సంఘాలకి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది వాళ్ళ కార్మికులు ఎందుకు తగ్గిస్తున్నారు, మీరు పర్మనెంట్ కార్మికులు కానీ ఆఫీసర్లు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎందుకు తగ్గిస్తున్నారు? మీరు ప్యాకేజీ 13,000 కోట్లు ఇచ్చామని చెప్పేసి ప్రపంచం అంతా చెప్తున్నారు. దేనికి ఆ ప్యాకేజీ ఇచ్చారు? మనుషులను చంపడానికి, ఆకలితో చావడానికి ఆ ప్యాకేజీ ఎవరి కోసం ఇచ్చారు? ఈ స్టీల్ ప్లాంట్ 1,000 కోట్ల రూపాయల దేశానికి అభివృద్ధికి ఇచ్చింది. 60,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చింది అనమాట. నువ్వు ఇచ్చింది 4,000 కోట్ల రూపాయలు. మేము అడుగుతున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఎక్కడైనా భారతదేశంలో ఉందంటే టర్న్ అప్పులు తీర్చే వడ్డీలు కట్టి 7.3 మిలియన్ టన్స్ 1,000 కోట్ల రూపాయల లాభాలు సంపాదించిన సంస్థ ఏదైనా ఉందంటే విశాఖ ఉక్కు. భారతదేశంలో కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా సిక్ ఇండస్ట్రీ టర్న్ ఓవర్ చేయలేదన్నమాట. ఇవాళ మన కార్మికులు
పనిచేయక నష్టాలు వచ్చాయని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగ చెప్తున్నారు. అందరూ ప్లాంట్ల కాంట్రాక్టులు చేసి కోట్ల రూపాయలు సంపాదించి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారన్నమాట. ఈ స్టీల్ ప్లాంట్ లోనే సంపాదించారు. అక్కడ బాబు గారు సొమ్మాడు ఊరి నుంచి తీసుకొచ్చాడా? అక్కడ బాబు సంపాదించాడా? ఏమి చేతకాని కప్పులు చెప్పితే స్టీల్ ప్లాంట్ కార్మికులు ప్రపంచంలో మన దేశంలోనే ఎక్కడైనా సరే జిందాల్ ప్లాంట్ కావచ్చు, ఇవాళ రౌర్కెలా కానీ, బొకారో కానీ, ఇస్కో స్టీల్ ప్లాంట్ కానీ, ఏ ప్లాంట్ లోని సాంకేతిక సమస్యలు వచ్చినా సరే స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గమే పెర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆఫీసులన్నీ రెక్టిఫై చేసి ఆ ప్లాంట్ నడపడానికి కృషి చేసినటువంటి అంత సాంకేతిక నైపుణ్యం ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని వీళ్ళ వల్ల నష్టాలు వచ్చాయని చెప్తున్నారు అనమాట. ఎక్కడ వాస్తవం? ఏ వాస్తవాలు లేకుండా మీకు కావాలంటే భూమి ఇదే భూమా? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాతో సమావేశం పెట్టారు. అందరూ సరే ఆ రోజు సమావేశంలోనే మీరు కూడా ఒక 500-600 ఎకరాలు భూములు నిరసనాలు తీసుకోండి అని చెప్పారు అనమాట. కానీ మాకు భూమి కాదు కావాల్సింది ఇక్కడ ఉన్న భుక్తి కోట్ల మందికి తిండి పెట్టేటువంటి విశాఖ కర్మాగారం 20 మిలియన్ టన్నుల కోసం త్యాగం చేసినట్టు అనమాట. దానికోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం చెప్తున్నారు మొత్తం భూములు అమ్ముతా ఉంటున్నారు, కార్మికులు తొలగిస్తా ఉంటున్నారు. ఇవాళ ఇది సరైన చిన్న విషయం కాదు. మనం నెమ్మదిగా తీసుకుంటే ఇంకా పాలకులకు అర్థం కావాలి. ఇదే టెంట్లోనే ఎన్డీఏ కూటమి నాయకులకి చెప్పాం, 6 నెలల్లో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుంది, కార్మికులందరికీ పట్టుబడుతుంది, కార్మికులందరినీ ఎలా తగులుతున్నారు, మీరు 6 నెలల కాలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గేటు దగ్గర కూర్చోండి. గతంలో 6-7 తొమ్మండూరు ముఖ్యమంత్రులు వచ్చి కూర్చున్నారనమాట. 5 ప్రధానమంత్రులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి వచ్చి కూర్చున్నారు. దేనికోసం కూర్చున్నారు? స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాల కోసం కాదు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం కోసం అన్నమాట. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడం కోసం. మీరు గెలిచిన తర్వాత ఉత్తరాంధ్ర ఎంపీలందరూ కూడా ఎమ్మెల్యేలు సమావేశం పెట్టారు, శైలిలో విలీనం చేస్తామని చెప్పేసి తీర్మానం చేశారు. ఇప్పుడు ఆ తీర్మానం ఎక్కడ పెట్టారు? ఈ కార్మిక వర్గానికి సమాధానం చెప్పాలన్న. ఇంత గడ్డ పరిస్థితుల్లో ఓ పక్కేమో నిర్వాసులకు ఉపాధి పెద్ద కుట్ర ఉంది. తెలుగు వాళ్ళు పనికిరారు, తెలుగు వాళ్ళు నష్టాలు వస్తాయని చెప్పేసి గతంలో కూడా 85లో ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలు తిప్పికొట్టాం. బొకారో నుంచి ఇతర స్టీల్ ప్లాంట్ నుంచి లేబర్ తీసుకొచ్చి లోపల పనిచేయాలంటే ఇక్కడ ఫైరింగ్లు జరిగాయన్నమాట. మళ్ళీ అదే కావాలని కోరుకుంటున్నారా? అప్పుడు తెలుగు వారిని తీసుకుంటే తెలుగు వారి సత్తా చూపించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రపంచంలో నెంబర్ 1 ప్లాంట్ గా ఈ కార్మికులు ఎవరైనా పనిచేయాలంటే ఫ్యాక్టరీలో పనిచేసేది పాడైపోయాయంటే గంగవరం కార్మికులు నిలబడిన పని చేయగలరు. వాళ్ళకి స్టామినా ఉంది. పాడైపోయిన ఫ్యాక్టరీలు ప్రపంచంలో ఎక్కడా కూడా బాగు చేయలేదు. ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నే బాగు చేశారు. ఇటువంటి చేతగాని పాలకులు, ప్రజలకు వ్యతిరేక పాలకులు, ఏదో డబ్బుండి ఎంపీ లేకపోవచ్చు, ఎమ్మెల్యే లేకపోవచ్చు, వ్యాపారం చేయదు. కానీ ఆ డబ్బు అంతా ప్రజల నుంచే వచ్చాయన్నమాట. ఆ పెట్టుబడి అంతా ప్రజల నుంచే వచ్చాయి. మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఎక్కువ చెప్పినప్పుడు కూడా యజమాన్యం బయట రాష్ట్రాల నుంచి టీఎంసీ పద్ధతిలోని మరో పద్ధతిలోని తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేసి కొన్నాళ్ళు స్టీల్ ప్లాంట్ తర్వాత తాళం వేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మేము తాళాలు వేయడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము తాళాలు ఓపెన్ చేసి స్టీల్ ప్లాంట్ సంగతి, స్టీల్ ప్లాంట్ మరొక పోరాటానికి ముందుకెళ్తామని చెప్పేసి వాళ్ళు కూడా రేపు 29వ తారీఖున మళ్ళా 28-29 కలుస్తారట. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరూ సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో సరైన నిర్ణయం తీసుకోండి. మీరు దీన్ని అభివృద్ధి చేయడానికి ప్యాకేజీ ఇచ్చామన్నారు. ఆ ప్యాకేజీ 10,000 మంది కార్మికులను ఇంటికి పంపడానికి ఇచ్చారు మీరు అని కేంద్ర ప్రభుత్వాన్ని మీరు నిలదీయండి. ఇల్లు ప్లాంట్ నడపమనండి. మొత్తం కార్మికులందరినీ కూడా పనుల్లోకి విధుల్లో తీసుకోమనండి. కొత్తగా ఉన్నటువంటి నిర్వాసులు ఖాళీ స్థలాలన్నీ కూడా ఫిలప్ చేయమని చెప్పండి. రేపు జరిగే సమావేశంలోనే. లేకపోతే వెళ్ళున్న 14వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నరసింహ గారు చెప్పారన్నమాట, రోడ్డు ఎక్కుతున్నారు. మీరు రేపు జరిగే సమావేశంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఉన్నటువంటి కార్మికులు కానీ, నిర్వాసులు కానీ సోషల్ సెక్యూరిటీ ఇవ్వండి, స్కిల్ ప్లానింగ్ మైండ్స్ ఇవ్వండి, శైలిలో మీరు చెప్పినట్టు విలీనం చేయండి. ఈ రెండు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో వారు ఇచ్చే సమావేశంలో నిర్ణయించకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి
ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. ఒక్కొక్క ఊతమివ్వని ప్యాకేజీ అని ఒక బుక్లెట్ మన వాళ్ళు వేశారు. ఈ బుక్ ఖరీదు 10 రూపాయలు. దీంట్లో ప్యాకేజీ తాలూకా వివరాలన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయి. దయచేసి అందరూ 10 రూపాయలు ఇచ్చి ఈ పుస్తకం చదవండి. చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చైర్మన్ గారు ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్ గారిని మాట్లాడుతున్నారు. అధ్యక్షవర్గమా లేదా అధ్యక్షవర్గం మినిస్టర్ కదా, ఎందుకంటే అది ఒక పదవి, అది ఒక ప్రొసీజర్ గా ఉంటుంది. అందరూ అధ్యక్షులు చెప్పాడు. సరే, అధ్యక్ష వర్గానికి ముందుగా రవి మాట్లాడి నేను వస్తున్నాను, నరసింహ గారు మాట్లాడారు, ఇప్పుడు మళ్ళా ఆదినారాయణ గారు కూడా మాట్లాడారు. సుదీర్ఘమైన ప్రసంగాలు, ఎందుకంటే ఉపన్యాసాల్లోని పోరాటాలను ఆరితేరినటువంటి వాళ్ళు కాబట్టి అనేక విషయాలన్నీ కూడా సంగ్రహంగా చెప్పారు. ఇప్పుడు బుక్ కూడా రిలీజ్ చేశారు. చాలా మంచి విషయాలు. ఎందుకంటే మామూలు అనుకుంటారు రాయడం చాలా కష్టం, మాట్లాడడం వరకు అది మాట్లాడేస్తుంటారు, కానీ కొన్ని సందర్భాల్లో కాగితం మీద పెట్టడం రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలన్నీ తెలియాలనే ఉద్దేశంతో వారందరూ కూడా బుక్ తీసుకుంటారు. వారు చెప్పిన ప్రకారంగా పిఆర్ఓ విశ్వనాథ శ్రీనివాస్ కూడా చెప్పినట్టు కుమార్ గారు కూడా వచ్చారు అక్కడి నుంచి, వారికి సిటీ నుంచి. మళ్ళా ఏప్రిల్ 1వ తేదీ, ఏప్రిల్ ఫూల్ కాకూడదు. సో ఏప్రిల్ 1వ తేదీకి 4 ఏళ్ళు అవుతుంది. మనకి సంఘీభావంగా విశాఖపట్నంలో టెంట్ వేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులను ఎవరిని తొలగించకూడదు, కాంట్రాక్ట్ కార్మికులకి అండగా ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో అక్కడ కార్యక్రమాలు జరిగిస్తున్నారు. 4 ఏళ్ళు అయింది. ఆ 4 ఏళ్ళ సందర్భంగా మన ప్రాంతం నుంచి కూడా, ఇక్కడ నుంచి కూడా ఎక్కువ మంది వెళ్ళి సంఘీభావం ప్రకటించి దాన్ని జయప్రదం చేయాలని మొట్టమొదటి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలు కానీ, సోదరీమణులు, సోదరులు, వేలాది మంది కావచ్చు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు రాజకీయ పార్టీలు అంటే ఇప్పుడు కనబడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కండువాలు వేశారు కాబట్టి 3 కనబడుతున్నారు. ఎవరు? మన లక్కరాజు రామారావు రాష్ట్రానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాడు మరి కాంగ్రెస్ పార్టీకి. అలాగే సింహాచలం మన దగ్గర పనిచేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ గాజువాక్ లో ఒక ఇదిగా ఉన్నాడు ఆయన. ఆ గొప్ప ఒకరు ఉన్నాడు కనిది. ఈ విధంగా ఈ 3 ఇంకా అనేక మంది కార్మిక నాయకులు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నటువంటి వారు పెద్ద రామారావు గారు వచ్చారు, ఆదినారాయణ గారు, అయోధ్య గారు, రమణ గారు, ఇంకా సన్యాసరావు గారు, లేదా ప్రభాకర్ రెడ్డి, లేదా భాస్కర్ రావు గారు, రవి, అందరూ కాంట్రాక్ట్ కార్మిక నాయకులు అందరూ కూడా, రమణ గాని, నాగిరెడ్డి, వంశీ, అందరికీ నమస్కారం. 90 హెచ్ఎంఎస్ భాస్కర్ అందరికీ అదే వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే వారు అప్పుడప్పుడు అక్కడ టెంట్ చేశారు. మళ్ళీ అందరం కలిసి మళ్ళీ చేసాం. భాస్కర్ రావు, ఉమ్మడి అప్పారావు కూడా అందరూ వస్తే అందరూ ఒకే విధంగా ఉంటుంది. అది కూడా మళ్ళీ మధ్యలో మాట్లాడి అందరం కూడా ఇక్కడికే వచ్చి నిర్వాహకులు ఉపాధి కలిగించాలని చెప్పన్నాం. ఏ రోజైనా యూనిటీ అనేది ముఖ్యం, పోరాటం అనేది ముఖ్యం. కొద్దిమంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మొక్క బండి ఆ మొక్క బండి ఎవరి తాలూకు ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా ఇప్పుడు ఏదైతే సముద్రంలోకి అన్ని నదులు కలుస్తాయో అలాగే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఒకటే ఉంటుంది. అందులో ఎవరైనా కలిసాల్సిందే. ఆ విధంగా వెళ్తేనే కార్యక్రమాలు సాగుతాయి. ఈ రోజు రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు ఎంతమంది కూర్చోగలిగారంటే చాలా మంది కన్స్ట్రక్షన్ లో పనిచేసి బ్రేత్వేట్ లో చేసేవాడు. ఇప్పుడు బ్రేత్వేట్ లో మన దగ్గర ఉండి బ్రేత్వేట్ ఈడిగా వెళ్ళినటువంటి వాడు ఇప్పుడు డైరెక్ట్ ఆపరేషన్ అయిపోయాడు. కాంట్రాక్ట్ అప్పుడు బెనిఫిట్ 8 రోజులు ఫైనల్ బెనిఫిట్ ఇవ్వడం చేశారు. ఈ మంచి స్కిల్ పెట్టారు. బ్రహ్మాండమైన కాంట్రాక్ట్ అవ్వాల్సింది. మన దగ్గర కాంట్రాక్ట్ కూడా చూశారు కదా. మన కాంట్రాక్టర్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోకి ఏ విధంగా వచ్చారో, మన కళ్ళ ముందు ఏ విధంగా అయ్యారో మీ అందరికి తెలియదు కాదు. ఎవరికి కూడా సరైన బట్టలు వేసుకునేవారు కాదు, సరైన చెప్పులు ఉండేవి. మంచిది, ఎవరైనా ఆర్థికంగా బాగుపడాలి, ఆ కుటుంబం బాగుపడాలి, వారు కూడా ఆర్థిక కలగాలి. కానీ కార్మికుల జీవితాలతో చెలగాటమాడితే ఎవరినైనా సరే ఇక్కడ నుంచి వెంటగట్టే పరిస్థితి రావాలి. ఏ ప్రాంత కాంట్రాక్టర్ అయినా ఎవరైనా యాజమాన్యం, నీకు ఎవరికి అధికారం? మనందరూ కూడా కాంట్రాక్టర్ పనిచేస్తున్నాం. వీరేమో కాంట్రాక్టర్ వదిలేస్తారు. అందరూ కూడా ఒకరు అండర్స్టాండింగ్ తో వదిలేసి వాళ్ళ మీద వీడు చేశాడు వాడు చేశాడు అంటే 93 వరకు కూడా 93, 94 వరకు కూడా నిర్మాణ దశలో పనిచేస్తే ప్రతి 6 నెలలకి 7 నెలలకి 8 నెలలకు తీసి పనిచేసే ఉద్యోగాలు అన్ని కూడా ఎవరు చేశారో కార్యక్రమం. కాంట్రాక్టర్ మారినా ఏ వర్కర్ కూడా పోవడానికి వీల్లేదని చెప్పేటువంటి ఐఎన్టీసీ కానీ ఇతర కార్మిక సంఘ సహకారం అందరూ తీసుకొని కార్మిక వర్గానికి సెక్యూరిటీ కల్పించింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొట్టమొదటిగా కాంట్రాక్ట్ కార్మిక వర్గానికి రక్షణ కల్పించింది స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలు. దీన్ని చూసి అనేకమైన కంపెనీలు ఎన్టీపీసీ కానీ, కోరమండల్ వెంకటేజెస్ కానీ, బిహెచ్పి కానీ, మిగతా స్టీల్ ప్లాంట్ కానీ మన అదర్ స్టీల్ తీసుకొని పనిచేసాయి.
సో అటువంటి సెక్యూరిటీ అనేది కల్పించగలిగింది కార్మిక వర్గం, కార్మిక సంఘాలు. మరి కార్మిక సంఘాలు అందరూ పిలిపివ్వడం ఏంటంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడే రోడ్ల మీద రావడం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో అది జనవరి 27, 2021 సంవత్సరం చేశారు. ఈరోజు 2025. 2020 ఆ రోజు నుంచి ఈ రోజు కాదు, బయటికి రాకపోయినా 3వ తారీఖున బయటకు వచ్చింది. ఆ 3వ తారీఖున దిగ్బంధం చేశాం. 4వ తారీఖు కార్యక్రమం 5వ తేదీ ఇక్కడ నుంచి ఫిబ్రవరి 5వ తేదీన ఫిబ్రవరి 5వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి స్కూటర్ ర్యాలీ, మోటార్ సైకిల్ ర్యాలీ వేలాది మందిగా మనం విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి 12, 2021 ఇక్కడ పెట్టే కార్యక్రమం. ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత ఈ రోజు చేస్తున్నాం 1501 రోజు. ఫిబ్రవరి 12 నుంచి ఈ రోజు వరకు చేస్తే దేశంలో ఏ కార్మిక వర్గం కూడా చేయలేని ఉద్యమాన్ని చేసిన ఘనత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ కార్మికులకి దక్కిందని విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరి ఆనాటి నుంచి నేటి వరకు కూడా అలుపెరుగని ఉద్యమాలు చేసి కేవలం విశాఖపట్నం కొరవనపాలెం జంక్షన్ కో రాజువాక పరిమితం చేయకుండా నగర వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అందరినీ సంఘటితం చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దరిదాపులకి ఎవరైతే వాళ్ళు లీగల్ అడ్వైజ్ నియమించారో వాడిని ఈ రోజు వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాలు పెట్టకుండా ఆపగలిగింది కార్మిక వర్గం. అలాగే ట్రాన్సాక్షన్ అడ్వైజర్ కానీ లేదా ఇంకోరు కానీ ఎవరిని కాకుండా మనం కాపాడగలిగాం. అయితే వీటన్నిటి మీద కుట్ర పన్నారు. ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలుగు వారు ఏదైనా అనుకుంటే ఏదైనా చేయగలరు, వీరితో మనం జాగ్రత్తగా ఉండాలని దాంతో వీరి తాలూకా పొట్ల కొట్టాలనే ఉద్దేశంతో 11,000 రూపాయల కోట్ల ప్యాకేజీ ఇచ్చినట్టు ఇచ్చి మనకు 1,100 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయట పెట్టాలి, 1,100 ఎంప్లాయీస్ ని VRS తో పంపించాలి. సరే VRS వాళ్ళకి ఏదో ఆర్థికంగా ఏదో ప్యాకేజ్ వస్తుంది, మరి కాంట్రాక్ట్ కార్మికులు ఏమొస్తుంది? దీన్ని నమ్ముకున్నటువంటి వాడు ఇన్ని సంవత్సరాలు పనిచేసి అతి క్లిష్టమైన కష్టతరమైన పనుల్లో పనిచేసి నిమగ్నమయ్యి ఈ కర్మాగారాలకు ఉత్పాదన పనిచేస్తూ మనకు ఉన్నటువంటి శక్తిని అంతా వినియోగించి మాకు స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక మహాతల్లి లాంటిది, ఈ కర్మాగారానికి ఎటువంటి విఘాతం కలగకూడదు, మనందరం పనిచేయాలనే సంకల్పంతో పనిచేస్తుంటే మీరు జీవితాలు జరగబడతారా? మీరు చెప్పింది ఏంటిది? సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి వాళ్ళు ఒక ఉద్యోగం ఇస్తే రావారు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు, ఉన్న ఉద్యోగాలు మీకు వస్తారు, కొత్త ఉద్యోగాలు మరి దేవుడేరు, ఉన్న ఉద్యోగాలు తీసే పరిస్థితి ఏర్పడింది. సో దీనికి ఏంటిది? అందువల్ల యాజమాన్యంలో పెద్దలు కానివ్వండి లేదా అనుకుంటే కాంట్రాక్టర్లు కానీ ఇష్టానుసారము కార్మిక వర్గ జీవితాలతో చెరగాట మాడితే చూస్తూ ఊరుకోమని ఒక మచ్చుతునకగా ఈ రోజు మొన్న గాజువాకలో పెద్ద ఎత్తున మహాధర్నా పెట్టారు, ఈరోజు పాదయాత్ర చేశాం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్ని గేట్ల దగ్గర కాంట్రాక్ట్ కార్మికులు, నిర్వాసితులు, ఎంప్లాయీస్ వారి కుటుంబ సభ్యులతో ఏ ఒక్కరికి లోపలికి వెళ్లకుండా ఆ కార్యక్రమాలు చేయడానికి మన సంసిద్ధం కావాలి. అలా అయితేనే మన తాలూకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ఏదో అవన్నీ మనలో మనం గుసగుస ఆడుకొని వీళ్ళు రావడం లేదు, వాళ్ళు రావడం లేదు, ఇది రావడం అది రావడం మాట్లాడితే ప్రమాదాలు చాలా పొందుతున్నాయి. దీన్ని ఏదో ఒక ఆదానికా అంబానీకా లేదా ఎవరికో అమ్మాలని చెప్పి గంగవరం పోర్టును అమ్మేశారు. గంగవరం పోర్టు అమ్మేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గంగవరం పోర్టులో కొన్ని సమ్మెలు వచ్చినాయి, వాళ్ళకి ఏదో ప్యాకేజీలు ఇచ్చారు, దానివల్ల కూడా కంపెనీ నష్టం ఏర్పడింది. ఈ రోజు శైలి వారికి 120 రూపాయలకు 130 రూపాయలకు హ్యాండ్లింగ్ ఛార్జ్ చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 350 రూపాయలు 390 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాడు. ఇదెంత దూరం అదెంత దూరం. ఈ విధంగా గంగవరం పోటీ వాడు కూడా మనతో వ్యాపారం చేసి ఆ విధంగా ఆదాని వాడు మొత్తం అంతా కూడా ఏదో రూపాయలు బయటకు వెళ్ళిపోవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇరు ఎయిర్పోర్ట్లు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఆయన తీసుకుపోతున్నాడు. ఆయన స్టీల్ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎవరితో సౌత్ కొరియా వాడితో అండర్స్టాండింగ్ అయ్యి ఏ విధంగా నేను తీసుకెళ్ళిపోదామని ప్రయత్నంతో ఎవరైనా కార్మిక వర్గం బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు బాగుండాలని చెప్పి ఆలోచించారు. మీరు ఎవరికైనా అకౌంట్ లో పడ్డాయి 15 లక్షలు అని చెప్పారు మోడీ గారు. ఎవరికైనా పడ్డాయమ్మా? 15 లక్షలు. 15 లక్షలు కాదు కదా, మన జీతాలు పట్టుకుపోతున్నారు. మనం పనిచేసినటువంటి ఇంకా సెప్టెంబర్ నుంచి ఎంప్లాయీస్ జీతాలు సరిగా లేవు. సెప్టెంబర్ నుంచి కాంట్రాక్ట్ కార్మికులకి ఇది మధ్యకాలం లేదు, కొంత నెల జీతం పెండింగ్ ఉంచినా ఏదో కొంత ఇస్తున్నారు. బోనస్ ఎగిరిపోయినాయి, ఇంకోటి ఎగిరిపోయి మొత్తం అంతా కూడా ఇదివరకు ఏం చేసేవాడు కాంట్రాక్ట్? ఎక్కడైనా కాంట్రాక్టర్ ఒక రోజు జీతం కన్నా ఒక రోజు ఓటీ ఉన్నారు. అవును అడుగుతున్నారా? కరోనా టైం నుంచి మామూలు 4 రోజులు 4 రోజులు చాలు, 5 రోజులు చాలు చెప్పేదానికి అడ్జస్ట్ అయిపోయాం మనందరం కూడా. ఈ విధానం మంచిది కాదు. అందువల్ల ఈ రోజు ఉన్నటువంటి షిఫ్టింగ్ ఛార్జీలు కానివ్వండి, కానీ కాంట్రాక్టర్లు కూడా మోసం చేస్తున్నారు. చాలా మంది తెలియదు. కాంట్రాక్టర్లు కూడా కొద్దిమంది సుమారు 1800 మంది డ్యూటీ రాకుండా వాళ్ళ పేరును పాసులు చేసి మొత్తం మీద డబ్బులు లాగేశారు కాంట్రాక్టర్లు అందరూ కూడా. 1800 మందిని అలా
చాలా కాలం చూపించి వాడెవడు రాడెక్కడికి ఉండడు, ఆ పేరుతో డబ్బులు లాగేశారు. అందువల్ల కాంట్రాక్టర్లు కూడా మోసం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవడు రాడు, వాడు సూపర్వైజర్ రాడు, ఇక్కడ నుండి ఏజీఎంఓ డీజీఎంఓ మన పని చెప్తాడు, వాడు ఎవడు కనబడు. ఈ మధ్యకాలంలో కనబడుతున్నారు. ఎందువల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది అందరికి కూడా జీవితం ఇచ్చింది. అటువంటి కాంట్రాక్టర్లు కూడా మన జీవితాలతో చెలగాటం అంటే మంచిది కాదని చెప్పి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి వారందరూ కూడా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో యాజమాన్యంలో కూడా వారి తాలూకు విధానంలో కూడా మార్పు రావాలి. ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చింది మంచిదే, ఎవరు కాదన్నారు, రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది, అన్ని రాజకీయ పార్టీలు అడిగారు, కార్మిక సంఘాలు ఒత్తిడి చేశాయి, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానివల్ల ప్రయోజనం కూడా కావాలి. ఎంప్లాయీస్ బెనిఫిట్ రావాలి, లేదా వాళ్ళకి వేజ్ రోజులు కావాలి. ఈ కంపెనీకి మైండ్ సేవ్ కాబట్టి మైండ్ సేవ్ ఇవ్వాలి, లేదనుకుంటే సేల్ కలపట్నం. ఎందుకు కలపట్నం సేల్లోని? ఈ కంపెనీకి మైండ్ సేవ్ కాబట్టి ఒక స్టీల్ దగ్గర ఒక టన్ను ఉత్పత్తి చేస్తే మిగతా స్టీల్ ప్లాంట్ ఐరన్ 2,000 కొనుక్కుంటాడు, మనం 5,000, 6,000, 7,000 కొనుక్కుంటున్నాం. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే అక్కడ ఎన్ని టన్నులు ఉత్పత్తి చేస్తే లాభం వస్తుంది, ఇక్కడే నష్టం. ఈ విధమైనటువంటి విధానాలతో పూర్తిగా మనం ధ్వంసం చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని కార్మిక సంఘాలని సమిష్టిగా నిర్ణయాలు చేసి నిన్న కూడా పెద్ద ఎత్తున 1500 సందర్భంగా కొవ్వొత్తులు ప్రదర్శన చేశారు. రేపు రాబోయే రోజులు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలి. ఎవరైనా తీస్తారు, కొద్దిమంది లెటర్లు ఇస్తారు, కొద్ది ఉద్యోగాలు తీస్తారు, తీరేయండి. ఎంతమంది తీస్తారు? వారందరూ తిరగబడాలి. ఉద్యోగాలు తీరింది అంత కొత్త ఏంటిది. కార్మిక రంగంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరి మీద వేటు పడుతుంది కొన్ని సందర్భాల్లో. దానికి కార్మిక సంఘాలకు ఆదుకోవాలి పరిస్థితి మన మీద ఉంటుంది. అదే ఫారిన్ కంట్రీస్ లో కానీ మిగతా దగ్గర కానీ ఇక్కడ పనిచేసే నాయకులు కాబట్టి జీతం ఇవ్వడు, మిగతా దగ్గర డబ్బులు ఇస్తారు. అక్కడ యూనియన్ ప్రెసిడెంట్ ఫ్లైట్ మీద వెళ్తే మేనేజ్మెంట్ ఫ్లైట్ నుంచి వీళ్ళు కూడా వెళ్తారు. ఇక్కడికి రా కాదు, మీకు అందరూ కూడా అండగా ఉండడానికి ఎటువంటి స్వార్థం లేకుండా కార్మిక సంఘ నాయకులందరూ కూడా మీకు పనిచేస్తున్నప్పుడు మీరు కూడా ఆ విధంగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు అందరికీ కూడా ధైర్యం ఇవ్వడానికి రావడం జరిగింది. మీరు ఎటువంటి భయపడాల్సిన లేదు. ఇది మీ మీద దాడి జరిగితే ఇది మా అందరి మీద జరిగిన దాడిది. ఇది ఎవరిని వదిలిపెట్టే పర్లేదు. ఇక్కడ ఇష్టానుసారం ఇక్కడ ఎవరైతే సక్సెస్ వస్తుంటాడు ఆయన పోతుంటాడు. ఇష్టానుసారం మాట్లాడితే ఎవరు చూసి చూడుకుంటారు. ఇక్కడ ఎవరి సొమ్మిది, ఇది ఎవరి ద్వారా వచ్చింది. ఇక్కడ ఇంతమంది నిలబడుతుంది, ఇల్లు భూమిని త్యాగం చేస్తూ వచ్చింది. మనం అనుకుంటే ఇది 500 మంది 600 మంది 6 కార్డులు ఇచ్చారు, 1500 మంది దగ్గర జాయిన్ అయ్యారు. 6 కార్డులు లేకుండా జాయిన్ అవ్వలేదా? చాలా మంది వారు 6 కార్డులు మనం ఇన్ఫార్మ్ చేయలేదు. కొద్దిమంది నిర్వాహకులు కాకుండా పోతారా? ఎంతో మంది ఇక్కడ ఉన్నారు, అనేకమైన ప్రాంతాల నుంచి మన దగ్గర చిరునామాలు ఏర్పరచుకున్నారు. ఈ కంపెనీ మీద ఆధారపడి ఆ పిల్లలందరూ ప్రశ్నించుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ కాదండి తగిలేస్తామా? అరాచకం అయిపోద్ది. ఎవరో అనేక రకాల ధ్వంసాలు జరుగుతాయి. ఒకరికొకరు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలమైన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి వాటి అన్నిటి మీద కార్మిక సంఘాలు జాగరూకతతో ఈ కంపెనీని కాపాడాలని, ఈ కంపెనీలో మరికొంతమంది ఉపాధి కల్పించాలని, కార్మిక వర్గాన్ని రక్షణ కావాలని, కాంట్రాక్ట్ కార్మికులు వేరు లేదా పర్మనెంట్ ఎంప్లాయీస్ వేరని తేడా లేకుండా మీరందరూ కలిసి మనందరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి ఈ కంపెనీ ఈ రోజు భారతదేశంలో ప్రపంచ దేశంలోనే ఒక బ్రహ్మాండమైన కంపెనీ వెలుగొందింది. అటువంటి కంపెనీని నిర్వీర్యం చేయడానికి ఇటు యాజమాన్యం కానీ కేంద్రంలో ఉన్న పెద్దలు కొంతమంది మినిస్ట్రీ గారు మాట కేర్ చేయట్లేదు. ఎవరంటే సెక్రటరీ, వారికే మనం డబ్బులు ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి మనం ట్యాక్సులు కడతాం. ఈ రోజు వాడేమో ఇష్టాల్సిన మినిస్టర్ మాట్లాడి చేయడు. ఈరోజు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఐఏఎస్ అధికారులు కానీ ఎవరు డబ్బులు చేస్తున్నారు? ఈ దేశంలో ఎవరు ట్యాక్సులు కడుతున్నాడు? 21 అయితే ఈఎస్ఐ లేదు. మనకి చాలా మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు, ఆరోగ్యాలు కూడా దెబ్బతినేస్తున్నాయి. సో ఈ పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఎంత కష్టపడి పనిచేస్తుంటే వారిని చేస్తూ ఊరుకోమని హెచ్చరిక చేయడానికి మీ దగ్గర రావడం జరిగిందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇటువంటి ఉద్యమ స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగిద్దాం. అందరూ సంఘటన ముందుకు పోదాం. ఒకరికొకరు రకరకాలైనటువంటి ఇన్ఫర్మేషన్లు టీ కోట్ల దగ్గర లేదా ఇంకో దగ్గర హెచ్ఓడి దగ్గర షిప్పింగ్ చార్జ్ దగ్గర లేదా కార్మిక సంఘాల దగ్గర ఎవరైతే ఇవి రావటం లేదండి వాడు రావటం లేదు పని చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఎలా ఉంటుందంటే ఒక సందర్భంలో ఉన్నటువంటి వర్కరే శత్రువు అయిపోయి పరిస్థితి ఏర్పడుతుంది. మనం రకరకాలుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అన్ని కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఆలోచన చేస్తుంటాం. ఇది పెట్టేస్తారంటే అది పెట్టేస్తారు, ఇది తీసేస్తారు, కాదు ఎవరు తీసేస్తారు, ఎవరు తీసి ఊరుకుంటాం. మనం ఎవరికైనా బాగులేనప్పుడు మనతో పనిచేస్తున్న ఎంప్లాయ్ ఎవరికైనా బాగలేకపోతే ఒక కార్మికుడు బాగలేకపోతే మిగతా వాళ్ళు సహకరించాలి. మీరు రానండి డ్యూటీ రానండి అది బాధ ఏంటో అర్థం చేసుకోవాలి కదా. ఎందుకు విడాయింపు చేస్తున్నాడు కొన్ని సందర్భాల్లో? ఆ విడాయింపు కారణం ఏంటి? వాడు ఎందుకు రాలేకపోతున్నాడు డ్యూటీకి? రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులన్నీ కూడా చూసుకోవాలా. వారందరినీ కూడా మనం వేరు చేసే పరిస్థితి తీసుకురాకూడదు. అందువల్ల దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే
కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఏ పిలిపిస్తే ఆ పిలుపు సంఘటన కావాలి. కార్మిక సంఘాలు అందరూ కూడా ఏఐడిసి వారు కానీ, సిటీ వారు కానీ, హెచ్ఎంఎస్ వారు కానీ, టీఎంటీసీ కానీ, అక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. ఎవరికైనా స్టీల్ ప్లాంట్ ఆదర్శం. స్టీల్ ప్లాంట్ ఒక మహాదేవి లాంటిది. అటువంటి స్టీల్ ప్లాంట్ ఎవరైనా విఘాతం కలిపే ప్రయత్నం చేస్తే ఐఆర్టీ ఏ కార్మిక వర్గం కార్మిక సంఘం కూడా చూస్తూ ఊరుకోదని మరొకసారి హెచ్చరిక జారీ చేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. కూడా పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. మరి మనం ఏదైతే పోరాటం చేస్తున్నామో ఆ పోరాటానికి సంఘీభావంగా మరి కాంగ్రెస్ పార్టీ నుండి కానీ, వైఎస్ఆర్ పార్టీ నుండి కానీ, అలాగే ట్రేడ్ యూనియన్ నాయకులు, చైర్మన్లు కానీ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి మన కోసం ముందుండి మనల్ని నడిపించే విధానానికి తీసుకెళ్తామని చెప్పేసి ఆలోచనతో ఇక్కడ ఉండి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేనేజ్మెంట్ చేస్తున్న కొత్తగా మనందరం కూడా భయపడకుండా ఏ రోజైతే యూనియన్లు పిలుపునిస్తాయో ఆ యూనియన్ పిలుపుకి రోడ్డు ఎక్కవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఈరోజు మేనేజ్మెంట్ యూనియన్ లీడర్ల మీద పే చేసే ప్రయత్నం చేస్తుంది. హెచ్ఎంఎస్ నుండి అబ్బాయి గారిని తీసేస్తే సిఐటి ఐఎన్టీసీ నుండి నన్ను కూడా బెదిరించడం జరిగింది. మీరు ముందుకు వస్తే మిమ్మల్ని తీసేస్తామని. నేను మరి మా నాయకులు గారికి చెప్పాను, సార్ మమ్మల్ని తీసేస్తా ఉంటున్నారండి అని. తీసేస్తే తీసేని 20,000 జీతం కోసం పనిచేయకు, కార్మికుల కష్టం కోసం పనిచేయు, నీ కోసం నేను నిలబడుతానని రాజశేఖర్ గారు చెప్పడం జరిగింది. ఉద్యోగ గారు తీరు నాకు గతంలోనే 85లోనే నన్ను ఉద్యోగం తీసేశారు, నేను పోరాటం చేసి మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను అని చెప్తూ మాకు ధైర్యం ఇస్తూ కార్మికుల పక్షాన్ని నిలబడమని మాకు ముందుకు ప్రోత్సహిస్తున్నారు. మరి మేము కార్మికుల పక్షాన్ని నిలబడాలంటే మీరందరూ కూడా కార్మిక నాయకులు అంటే ఉండాల్సిందే. మమ్మల్ని దాటుకొని మీ వరకు రావాలి. కాబట్టి మిమ్మల్ని తీసే ప్రసక్తి అయితే ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో జరగదని ఈ ఐఎన్టీసీగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ కి ఒక చిన్న క్వశ్చన్ మనం ఇక్కడి నుండి అడుగుతున్నా. బీఆర్ఎస్ ఇచ్చి 1150 మందిని తీసేస్తే మరొక 1100 మంది రిటైర్ అయ్యి వెళ్ళిపోతే కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే మీరు స్టీల్ ప్లాంట్ ని ఏ విధంగా లాభాల బాటలో తీసుకొస్తారు? ఏ విధంగా స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తారు? మాకైతే అర్థం కావడం లేదు. మరి ఏదైతే ఈ పిలుపునిచ్చామో ఆ పిలుపుని మనం సమ్మెకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి మన కోసం సంఘీభావం ఇవ్వడానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్కవరపు రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఉపాధి రక్షణ యాత్ర కొత్తగూడెం నుంచి కుటుంబాల వరకు కార్మిక సోదరులందరూ కూడా అద్భుతంగా చేశారు. మరి ఏదైతే పెద్దలు అలాగే ఈ విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు ఐక్య సంఘం ఏదైతే ఉన్నదో వీరందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉపాధి కల్పనలో వారు ముందుకెళ్లకుండా ఉపాధిని తీసేద్దామని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్. మిత్రులారా, వీరి గతంలో ఈడీ వర్క్ చేసినటువంటి ఒక ధర్నా ఉంది. ఆ ధర్నాతో చూసుకుంటే పోరాటంతో సాధించారు. మరి ఈ రోజు మళ్ళీ వారు దఫదఫాలుగా కొంతమందిని తీసేద్దామని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ఏదైనా సరే పోరాటంతోనే సాధించుకోవాలని చెప్పి పెద్దలందరూ చెప్పారు. విశాఖ ఉక్కు పోరాటంతోనే సాధించుకున్నారు. ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు. మరి 30-40 సంవత్సరాల నుంచి పోరాటాలతో మరి విశాఖ ఉక్కు కర్మాగారంలోని కార్మిక సంఘాలందరూ కూడా ఉన్నారు. మరి వారి తర్వాత తరం ఏదైతే యువతరం ఉన్నదో విశాఖ ఉక్కు కార్మికులు గమనండి, విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు అవ్వండి, మీరందరూ కూడా పోరాటంతో పోరాటంతోనే సాధించుకోవాలి. మిత్రులారా, నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి అయితే రాలేదు. పెద్దలు చెప్పారు, అన్ని కార్మిక సంఘాలు అలాగే అన్ని పార్టీలు కూడా. నేను ఒక నిర్వాసితుడిగా విశాఖ ఉక్కుకి సంబంధించి నాకు కూడా ఇందులో ఒక బాధ్యత గల
పౌరునిగా బాధ్యత ఉన్నారు కాబట్టి విశాఖ ఉక్కు నిరాశ్రితులుగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. విశాఖ ఉక్కు కార్మికులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము ఊరుకోం. ఏదైతే చట్టాలు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలని మారుస్తుందో ఆ రోజు నుంచి కూడా మనందరం కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మరి అటువంటి చట్టాలు మారుస్తున్నప్పుడు మరి ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నదో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, ఈరోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉపాధి కోల్పోయి అందరూ రోడ్డును పడతా ఉంటే మరి మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పేసి అక్కడ ఆటలాడుకున్నారు, నాటకాలు చేశారు, నాటకాలు ఆడారు. వారిని చట్టసభకు పంపించింది ఎందుకు? మన కోసం పోరాటాలు చేయాలి, మన కోసం చట్టాలు చేయాలి, మన కోసం పోరాడాలని చెప్పేసి పంపిస్తే వారేమొచ్చి జబర్దస్త్ కానీ అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీలో వెళ్ళినట్టు అక్కడ నాటకాలు వేసుకుంటున్నారు. మరి ఈరోజు ఈ కార్మికుల కోసం ఏదైతే ఈ కార్మిక సంఘాలు ఉన్నాయో ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము పూర్తి మద్దతు తెలియజేస్తా ఉన్నాం. మీకు వేరే ఎవరో వచ్చి మీకు మద్దతు తెలియజేయాల్సిన అవసరం లేదు. మీలో ఉన్నది సత్తా, కార్మికులకు చాలా సత్తా ఉంది. లాస్ట్ టైం చేసినటువంటి ఏదైతే పోరాటం ఉన్నదో ఆ పోరాటంతోనే మీరు సాధించగలిగారు. కానీ చాలా మంది చెప్పుకున్నారు, ఏం చెప్పారు? మేము మా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే మా ఎమ్మెల్యే గారో లేకపోతే మా మినిస్టర్ గారో ఎంపీ గారో మాట్లాడితే మీకు మళ్ళీ విధుల్లోకి తీసుకున్నారని చెప్పారు. కానీ ఇది తప్పకుండా మీ కార్మిక సోదరులు కానీ కాంట్రాక్ట్ కార్మిక లేబర్స్ కానీ మీరు సాధించిన ఘనతే తప్పితే వేరే ఎవరు కాదు. మీరు రోడ్డు ఎక్కితే మీరు ఎవరో లీడర్స్ దగ్గరకో లేకపోతే ఎవరో నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మీ పోరాటాన్ని, మీ బాధ్యతగా మీ పోరాటాన్ని, మీకు ఉన్న హక్కులు సాధించుకోవడానికి మీరు పోరాటం చేయండి. ఆటోమేటిక్ గా లీడర్స్ అందరూ కూడా మీ దగ్గరికే వస్తారు తప్పితే మీరు ఎవరి దగ్గరికి కాలు మొక్కాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనకు ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో మన బాధ్యత ఏంటి? మనకి ఏదైతే ఉన్నదో చట్టంలో మనకి మినిమం వేజ్ ఇవ్వాలి. ఈరోజు తీసేస్తున్నారు. ఏ విధంగా తీస్తున్నారు అంటే పాస్ ఆఫీస్ అయిపోతుందా? చెప్పారు పెద్దలు. లాస్ట్ టైం ఏదైతే ధర్నా చేస్తే 17 రోజులు ధర్నా చేస్తే మనం సాధించాలి చాలా అని. మళ్ళీ ఈసారి కూడా మీ అందరి కోసం, మనందరి కోసం మనం మళ్ళీ అదే స్థాయిలో మనం చేయాలి, చేసి సాధించుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు సరైన గారిని తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. మేము కూడా అక్కడే కూర్చుంటాం. ఆవిడ ఏదైతే వస్తున్నా ఆవిడైతే లేదని మనైతే లేదని ఆవిడ లేదు. మరి దానికి అనుగుణంగా మీరందరూ కూడా పట్టుదలతో ఇది సాధించుకున్నంత వరకు ప్రతి ఒక్కరు కూడా సమీక్షగా ఉండాలని చెప్పేసి నా రిక్వెస్ట్. లాస్ట్ గా మరి పెద్ద యూనియన్ లీడర్స్ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఒకరి మీద ఒకరికి కాకుండా దీనికి పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. ఉండాలి. ఎందుకంటే మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళకున్న అనుభవాలు, భవిష్యత్తు కార్యాచరణ, ఈ దొంగ మేనేజ్మెంట్ ని ఎలా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వాళ్ళకున్న అనుభవాలన్నీ చెప్తారు కాబట్టి దయచేసి అందరూ వినాలి. మిత్రులు, ఇంకో విషయం ఏంటంటే ఇందాక పెద్దలు మాట్లాడిన విధంగా ఇక్కడ కార్మికులకి, నిర్వాసితులకి ముప్పు పెట్టే ప్రమాదం తీసుకొస్తున్నారు. నిర్వాసితులు ఎవరిని తీయట్లేదు. నిర్వాసితులందరికీ పని భద్రత చూపిస్తామని ఒక పక్క చెప్తూ మరో పక్క నిర్వాసితులు కూడా తొలగిస్తున్నారు. దీన్ని నిర్వాసితుల సంఘాలుగా, నిర్వాసితుల యూనియన్గా మేమైతే నమ్మట్లేదు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ బాగుంటుందని, ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మేము 40 సంవత్సరాల కిందటే కారు చౌకగా 26,000 ఎకరాల భూమినిచ్చి ఈ స్టీల్ ప్లాంట్ రక్షించి డెవలప్ చేద్దామని అనుకున్నాం. అందులో భాగంగా మేము అనేక పోరాటాలు చేస్తూ స్టీల్ ప్లాంట్ పబ్లిక్ సెక్టర్ లో ఉండాలని చెప్పి ఏ విధంగా అయితే పోరాటాలు చేస్తున్నామో అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఎవరిని తొలగించే లేకుండా ప్రతి ఒక్కరిని పని భద్రత కల్పించాలని చెప్పి ఖచ్చితంగా భవిష్యత్తులో అనేక పోరాటాల్లో నిర్వాసిత సంఘాలుగా కానీ యూనియన్లుగా కానీ మేము ముందుండి పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మిత్రులారా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మేనేజ్మెంట్ ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళు ఈ విధంగా తీసేసినట్టయితే ఈ స్టీల్ ప్లాంట్ ని సంభిస్తారు, స్టీల్ ప్లాంట్ లాస్ లోకి వస్తుంది. స్టీల్ ప్లాంట్ ని ఆపినట్టయితే వీరందరూ వీళ్ళు తాళం వేసే పరిస్థితి తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో మన కార్మికులందరినీ కూడా దశల వారీగా తీసే పరిస్థితి వస్తుంది. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి, మీరు స్టీల్ ప్లాంట్ ని స్తంభిస్తామో లేదో పక్కన పెట్టండి. మీరు ఏదైతే అధికారుల్ని ఇక్కడ నియమించారో డైరెక్టర్లు కానీ, సీఎంలు కానీ, డైరెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ స్టీల్ ప్లాంట్ క్వార్టర్లోనే ఉంటున్నారు. ప్రతి డైరెక్టర్ ఇల్లు ముట్టడించే పరిస్థితి భవిష్యత్తులో ఉండాలి. స్టీల్ ప్లాంట్ ని ముట్టడిస్తామో లేదో పక్కన పెట్టండి.
మేము లోపలికి నీ ఒక్కరే వస్తున్నాం పాస్ ఉండి. నా నిండి ఒక 10 మంది నా కుటుంబం ఆధారపడి ఉన్నారు. 10 మంది కూడా ఈ డైరెక్టర్లను హెచ్ఓలను కూడా ముట్టడిస్తారు భవిష్యత్తులో. అంతవరకు తెచ్చుకోకుండా మీరు ప్రతి కాంట్రాక్ట్ కార్మికుని కూడా యథావిధిగా తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావాలి. లేదనుకుంటే ఈ ఏ ఒక్కరికి అధికారులకి ప్రాణ నష్టం రానియండి, ఇక్కడ ఉన్న కార్మికుల ప్రాణ నష్టం జరగనియండి. ప్రతి ఒక్క ప్రాణ నష్టం వెనకాల మీరే బాధ్యత వహించవలసి వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం మీరే చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దానికి బాధ్యత మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏదో ఎలక్షన్ లో మీ మద్దతు కోసమో మీ సీట్ల కోసమో మీ అధికారం కోసమో చెప్పడం కాకుండా ఇప్పుడున్న ఆకలి మంటలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన మాట్లాడి వాళ్ళందరికీ కూడా మీరు భరోసా ఇచ్చి నాయకులందరూ కూడా రేపు పొద్దున్న నిర్వాసితులు కానీ ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ఎవరిని తొలగించకూడదు. తొలగిస్తే మాత్రం చాలా ప్రమాదంగా ఉంటుందని చెప్పి మీరు నాయకులుగా మీరు గుర్తించి వాళ్ళందరూ మేనేజ్మెంట్ తో మాట్లాడి ప్రతి ఒక్కరిని కూడా పనుల్లో పెట్టే బాధ్యత మీరందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి మనకి సంఘీభావం తెలియజేయడానికి మిత్రులందరూ కూడా కొత్త గోదావరి నుండి ఇక్కడ వరకు పాదయాత్రలో పాల్గొని మనకి సంఘీభావం తెలియజేసిన ఇచ్చేసిన వైఎస్ఆర్టీయూసీ ప్రధాన కార్యదర్శి డివిఆర్ రమణ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. నమస్కారం. కాంట్రాక్ట్ కార్మికులు తొలగిస్తారని చెప్పేసి ముక్కు కాంట్రాక్ట్ కార్మిక సంఘ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు నిరసనలు తెలియజేస్తున్నప్పటికీ కూడా యాజమాన్యం మొండి వైఖరిగా ఇది తీస్తామని చెప్పడం, మనం తీయొద్దని మాట్లాడడం జరుగుతున్న రెగ్యులర్ గా అప్పటికే ఒక 1000 మంది వరకు తీసినట్టుగా సమాచారం మనకన్నా మాట్లాడిన పెద్దవాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నాకన్నా ముందు చాలా పెద్ద నాయకులందరూ కూడా మాట్లాడారు. పెద్దగా మాట్లాడారని కాదు కానీ పెద్ద నాయకులందరూ మాట్లాడారు. పెద్దగా మాట్లాడాలని నాకు అనిపించలేదు. ఎందుకంటే కార్మికులకు కానీ ప్రజలకు కానీ రాజకీయ నిర్ణయాల ద్వారా మేలు జరుగుతుంది. మరి ఆ విషయం ఇక్కడ నా ముందు మాట్లాడేటువంటి కాకలు తీరిన నాయకులు ఎవరిలో మాట్లాడకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. మరి గతంలో అయితే మాత్రం మైకి పట్టుకున్నట్టే ప్రభుత్వం మీద వెళ్ళిపోయి ఆడేలాగా ఈడలగా అదిలాగా ఇదేలాగా అనే మనం ఈ రోజు యాజమాన్యం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, ఇంకా మధ్యలో ఎవరు లేరా? ఉంటారు. మనం మాట్లాడాలి. కష్టం ఎవరికి వచ్చింది? మన కడుపుకి వచ్చింది, మన కుటుంబానికి వచ్చింది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు కూడా మాట్లాడకపోతే అది నాయకత్వం ఎలాగవుతుంది? నీ నాయకుడు నేను చెప్పుకునే తీరు కథ కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే విమర్శ చేయాలనేది మన ఉద్దేశం కాదు. ఇక్కడ 64 గ్రామాలకు చెందినటువంటి 26,000 ఎకరాలు పూర్తి నిర్వహించడానికి ఇంకా 8,000 మందికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేవలం మనందరూ ఏదో ఆశ్చర్యం కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఒక 8,000 మందికి మేలు జరిగింది, మిగతాకి ఏదో రూపంలో ప్రభుత్వ ప్రశ్నలు ఉంటుంది, మనకి మేలు జరుగుతుందని చెప్పేసి ఆటో డ్రైవర్ గానో లేకపోతే సెలిబ్రేషన్ బండో నూడిల్స్ సెంటర్ లోనో బార్లోనో డ్రైవర్లు గానో పనిచేసుకుని మనం బతుకుతున్నాం. కేవలం ఒక ఆశ, ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉంటుంది, మన నిర్వాసితుల కోట ఉంటుంది, కోట ద్వారా మనకు ఉద్యోగం వస్తుందని. మరి జాయిన్ అయిన వాళ్ళందరినీ తీసుకొస్తే నీకు ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇదంతా ఎవరు మాట్లాడాలి? ఇదే కన్నదానికి వచ్చిన కదా. మరి ఎలక్షన్ లో అనేక మంది కూటమి నేతలు వచ్చి ఖచ్చితంగా మీరందరూ కూడా కూటమి నేతలు గెలిపించండి, మిమ్మల్ని ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోలేగా కేంద్రంతో మాట్లాడి ఒప్పిస్తామని చెప్పడం జరిగింది. మరి గెలిచి 9 సంవత్సరాలు అయింది, 9 నెలలు అయింది. మరి ఏ మేరకు ఇక్కడ చర్చలు జరిగాయి అనే అంశం వచ్చినప్పుడు మనకి 12,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ వచ్చింది అంటున్నారు. ఓకే, వెళ్ళాలనుకోండి, మంచిదే. ఈ ప్రభుత్వంలో మనకి 12,500 రూపాయల ప్యాకేజ్ వచ్చిన మాట వాస్తవం. అది ఏ మేరకు ఉపయోగపడుతుంది? కార్మికులకు ఏమైనా ఉపయోగపడుతుందా? కాంట్రాక్ట్ కార్మికులకు ఏమైనా ఉపయోగపడుతుందా? ఈ స్టీల్ ప్లాంట్ ఐరన్ వారు కొనుక్కోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఏ మేరకు ఈ 12,000 కోట్ల ఉపయోగపడుతుందో ఇప్పటికైతే నా ముందు మాట్లాడే మాటలు కార్మిక నాయకులు కూడా ఎవరికి తెలియదు. కేవలం మనకి గతంలో ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. కానీ మరి ప్రచార సాధనాల్లో మీకు చాలా చేర్చాం, చాలా ఇచ్చాం, మీకు ఇంకా చేస్తాం అని చెప్తూ ఉన్నారు. మనందరం కూడా ఆశగా ఎదురు చూస్తున్నాం. మరి అట్లా చెప్తూ ఉంటే ఒక పక్క VRS పెడితే ప్రతి ఒక్కరు కూడా చేసిన సర్వీస్ తో పాటు ఉన్న సర్వీస్ కూడా డబ్బులు పెట్టుకెళ్ళిపోతున్నారు ఎంప్లాయ్. కానీ 40 సంవత్సరాలు 20 సంవత్సరాలు మినిమం 20 సంవత్సరాలు ఈ స్టీల్ ప్లాంట్ 3 మిలియన్ 5 మిలియన్ టన్స్ నుంచి 7 మిలియన్ టన్స్ తీసుకెళ్ళినటువంటి కాంట్రాక్ట్ కార్మికుడు ఈ నెల సాపితే వాడు ఏం పట్టుకోపోతారో ఇక్కడ ఉన్న యూనియన్ లేదా అడగవలసిన బాధ్యత ఉందా లేదా అని సోదరులు అడుగుతున్నాం.
ఎవరైనా లీడర్లు కూడా ప్రభుత్వాన్ని కూడా అప్పీల్ చేసిన పట్టించుకునే పరిస్థితి ఉంది. ఒక పక్క మనల్ని తొలగిస్తున్నారు, వేరే ఒక పక్క కొత్త కాంట్రాక్టులకి శ్రీకారం చుట్టారు. టీఎంసీ రూపంలో ఒకవల్లో కానీ లేకపోతే ఎఫ్ఎండీలో కానీ కొన్ని కొత్త రిక్రూట్మెంట్స్ అనేవి మరి జరుగుతున్నాయి. మరి దాని సంగతి మనం మాట్లాడితే మళ్ళీ మనకే ఉనికి వస్తుంది. కాబట్టి మన దాని తోనే కూడా నేను పాదర్శకులేదు చదువులరా. కొత్త వాళ్ళు తీసుకోవడం ఎందుకు? 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు పనిచేసిన పాత వాళ్ళు తీయనందుకు దానికోసం ప్రశ్నించాల్సిన బాధ్యత ఉందా లేదా అని అడుగుతున్నా. కాంట్రాక్ట్ కార్మికులు జాగ్రత్తలు చేస్తున్నారు కూడా కాబట్టి సరిగ్గా వ్యవహారాలు నడపాలి, ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. కాంట్రాక్టులతో కార్మికులతో కాంట్రాక్టులతో ఒక రకమైన మాట, కార్మికులతో ఇంకో రకమైన మాట, యజమానులతో మరొక రకమైన మాటలు మాట్లాడితే సమస్యగా పరిష్కారం అవుతుందని నేను డిమాండ్ చేస్తున్నాను సోదరులారా. ఎందుకంటే ఒక సంఘటితంగా ఇటువంటి కార్యక్రమాల్లో కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడితే ఇబ్బంది వస్తుందని ఆగుతున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఐక్యంగా ముందుకెళ్ళవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మనం చూసాం ఆఖరిగా ఏదో మనంతా ఇక్కడ ఎదురుంది ఇదే కనిపించి చూస్తున్నట్టు వీళ్ళు చూస్తే వస్తున్నట్టుగానే ఉన్న సినిమా అంతా. నేను త్వరగా మాట్లాడుతూ దీని మీద కూడా ఆఖరిగా నేను మాట్లాడే మాట ఏంటంటే ఈ విశాఖపట్నం ఒకప్పుడు మత్స్యకార ప్రాంతం అనుకూలమైన ప్రాంతం. ఈ విశాఖపట్నం మత్స్యకార అనుకూలమైన ప్రాంతం స్టీల్ సిటీగా డెవలప్ అయిందంటే కేవలం స్టీల్ ప్లాంట్ మీద వచ్చినటువంటి ఆదాయంతో. మరి ఇప్పుడున్నటువంటి పెద్దలందరూ కూడా విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని చేస్తాం అని అంటున్నారు. సంతోషం, మనందరూ కూడా ఓట్లు కూడా వేశాం. మరి 100 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులు జీతం తీసుకొని 50 కోట్ల రూపాయలు విశాఖపట్నం ట్యాక్సులు కడుతుంటే మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టపడితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్థిక రాజధానిగా ఎలా ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను సోదరులారా. మరి సంపద సృష్టిస్తామని అంటున్నారు. రోజుకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైన్స్ ఇస్తే రోజుకి 10 కోట్ల రూపాయలు విశాఖపట్నం మెయిన్ గేట్ దగ్గర ఈ కాంట్రాక్ట్ కార్మికులు 10 కోట్ల రూపాయలు నెట్ ప్రాపర్టీ సంపాదించే సత్తా ఇక్కడ కార్మికులకి కాంట్రాక్ట్ కార్మికులకు ఉంది. మరి 10 కోట్ల రూపాయలు రోజువారీ ఆదాయం వచ్చినటువంటి కర్మాగారాన్ని నిర్వీర్యం చేస్తే సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తామని అడుగుతున్నాం సోదరులారా. మీ అందరి సమక్షంలో మన కడుపు వండుతుంది సోదరులారా. మనకు కులవాడి సోదరులరా, మతవాడి సోదరులరా, ప్రాంతవాడి సోదరులరా, పార్టీ సోదరులరా ఎవరు కాదు. మన ముఖ్యం, మన కుటుంబం ముఖ్యం, ఈ స్టీల్ ప్లాంట్ ముఖ్యం, అది ప్రభుత్వ రంగంలో ఉండడం ముఖ్యం. దానికోసం మనం కష్టపడి నిజాయితీగా పనిచేయడం ముఖ్యమనే ఒక అంశాన్ని మీరు గమనించుకోవడం రోజున ఇంతకన్నా ఇంకా దూకుడైనటువంటి వ్యవహారాలు ముందుకు రాబోతున్న సోదరులారా. అవన్నీ మైక్ ముందు మాట్లాడితే మరి మనం మాట్లాడితే అనైక్యత అనేది బయటకు వస్తుంది. లేదు, కార్మిక పోరాట కమిటీ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శక్తి మేరకు ప్రతి పార్టీ చుట్టూ, ప్రతి నాయకుడి చుట్టూ తిరిగి ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితుల్ని వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్ గా మరి గతం కన్నా కొంత భిన్నమైనటువంటి వాతావరణాన్ని ఆ నాయకులు కూడా చవి చూసే పరిస్థితి వస్తుంది. వాళ్ళకి ఎప్పుడు ధైర్యం వస్తుంది? వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపుల్లో మనందరూ భాగస్వామ్యం అయితే మన దగ్గరికే మీరు చెప్పినటువంటి అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చి ఈ గంట ముందు నిలుచున్న రోజులు మనం మర్చిపోయావా? మళ్ళొకసారి మనందరూ సంఘటనగా ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికులు 10,000 మంది, కార్మికులు 8,000 మంది, నిర్వాసితులు 3 లక్షల మంది మనందరూ కలిసి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పేసి ఒక్కరోజు రోడ్డు మీదకి వచ్చి ఉంటే ప్రభుత్వాలు దిగి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ రకంగా మనం నాయకత్వాన్ని బలపడవలసింది. మనం ఆఖరిగా ఒక మాట ముగించి మనం ముగిద్దాం. మాట్లాడటం అనేది ప్రతి మనిషికి ఈ స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ ఏర్పడిన తర్వాత ప్రతి నాకు అసలు ముందు సరిగ్గా మాట్లాడడం కూడా వచ్చేది కాదు. ఇప్పుడు అనర్గళంగా బహుశా టెస్టులు పెడితే చాలా మంది పెట్టేస్తున్నాయి. మాట్లాడుకుంటే కనీసం 10 గంటలు మాట్లాడగలను, కానీ మీకు బోర్ పడుతుంది. కాబట్టి మనందరూ కూడా ఒక విషయాన్ని మనం గమనించుకొని ముందుకు వెళ్ళవలసిన వాస్తవం ఉంటుంది. ఏంటంటే మన ఎదురుగుండా చూశారు ఇదంతా. ఇది వేళ 2 లక్షల రూపాయలు విలువైనటువంటి ఒక గజం సెంటు ధర సెంటు ధర కాదు.
ఇది ఈ స్టీల్ ప్లాంట్ వల్లే. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ని నష్టపరిచి ఇలాంటి స్టీల్ ప్లాంట్ ని నిర్వీర్యం చేసి సహాయం చేస్తున్నాం, సహకరిస్తున్నాం. మీరు పనిచేయడం లేదు, కార్మికులు సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు మరి అని చెప్తున్నా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు పనిచేసిన పెద్దవాళ్ళు కానీ సార్ మాకు కార్మికుడికి 6 నెలల నుంచి 30% శాలరీ ఇస్తున్నారు సార్. మేము ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలని మేము పనిచేస్తున్నాం సార్. కాంట్రాక్ట్ కార్మికుడు 6 నెలల జీతం ఉన్నాడు, 3 నెలల జీతం ఉన్నాడు. ఒక్కోసారి రేపు అది ఉద్యోగం ఉంటుందో ఉండదో అని తెలిసిన ఈ స్టీల్ ప్లాంట్ కోసం ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలి అని పనిచేస్తూ ఉన్నాడు సార్. సార్ మమ్మల్ని ఇక్కడ మీరందరూ పెట్టేశారు సార్. గేట్లో బంధించినా సరే మేము పనిచేస్తున్నాం సార్. మీరు 6 నెలలుగా సార్ సంవత్సరం జీతం అయిపోయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుడు కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కానీ గేట్ లోపల నుండి పనిచేయడానికి సిద్ధమే సార్. సార్ తమరు ఇమీడియట్ గా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో మనం ఆలోచన చేసి, ఎందుకంటే మన ఆర్థిక రాజధాని అంటే డబ్బులు కావాలా. మనం చెప్పారు రేవంత్ రెడ్డి గారు, మనం మర్చిపోవాలి సోదరుడు లేదో, తిరుపతికి మనం ఎమ్మెల్యేలకి 2-3 దర్శనం పడుతున్నాం. తిరుపతి కంటే విలువైన హెచ్ఐడి ఉందని. హెచ్ఐడి అంటే హైదరాబాద్ సిటీ. కాబట్టి డెవలప్మెంట్ దగ్గర సోదరులరా ఆర్థిక రాజధాని దగ్గర ఇండస్ట్రీస్ ఉండాలి. ఇండస్ట్రీస్ మార్కెట్ ఇండస్ట్రీస్ వస్తాయి, పని వస్తుంది, అందరికీ డబ్బులు సర్క్యులేట్ అవుతాయి, ట్యాక్స్ కడతాం, సిటీ పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా మరి సిటీ అనేది జనరేట్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేటస్ సాధిస్తుంది. ఇవన్నీ చేయకుండా మరి మనం మొదటిదాన్ని మానేసి 2వ పద్ధతిలో కాకుండా మరి పునరాలోచన చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ల శైలిలో మైండ్స్ కేటాయించి ఇక్కడున్నటువంటి మనం అవునన్నా కాదన్నా ఒక విషయం పక్క సోదరులన్నా ఇన్ని నిజాలు మాట్లాడాడు, ఒక అబద్ధం మాట్లాడుతున్నాం. తినడం పక్క, ఎవరు చెప్పినా తినడం పక్క. అది ఏ విధానం అనేది మనమే అవసరమైతే యజమానితో కూర్చొని, అవసరమైతే పొలిటికల్ పార్టీతో కూర్చొని ఏ రకమైనటువంటి తీయడానికి మనం సిద్ధపడుతున్నామో మనతో మాట్లాడాలి. ఏ కార్మికుడైతే కాంట్రాక్ట్ చెప్తే వినట్లేదు, ఏ కార్మికుడైతే యాజమాన్య యూనియన్ చెప్పినట్టు మన ఇంజనీరింగ్ ఇన్ఛార్జ్ చెప్పితే వినట్లేదు, అది వినకపోవడం అంటే అది పని చేస్తాడు, సొల్లు కొట్టాడు, పాలిష్ చేస్తాడు, పని చేసినాడు ఆనెస్టీగా ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే కాంట్రాక్టర్ ఎవరైతే ఆనెస్టీగా ఉంటాడో, ఎవరైతే ఈ మాట్లాడాడు భాష పెడతాడు, ఆలోచన నాకు సంబంధం ఏంటి, మేనేజ్మెంట్ తీసేమన్నాను. నీకు తీయాలి అనుకున్నప్పుడు కార్మికులతోని, యూనియన్ లీడర్లతోని, యాజమాన్యంతో, ప్రభుత్వ ప్రజలతో ఒక మీటింగ్ పెట్టు. యాజ్ పర్ నామ్స్, యాజ్ పర్ జూనియర్ అండ్ సీనియర్ ఆర్ 55 ఆర్ ఇర్రెగ్యులర్ ఆర్ మెడికల్ అటు పెట్టి అది గొప్పగానే ఇవన్నీ తెలిసి మనం ఇవన్నీ తెలియనట్టు మైకి పట్టుకోవాలి, ఊగిపోయి అలా జరిగిపోతే ఇలా జరిగిపోతే అది గతం. ఇప్పుడు ఏది జరగదు, ఎందుకంటే గంటల ముందు మాట్లాడుకోవడం తప్ప. ఈ మాటలు కూడా తగ్గించి చేతల్లో యాజమాన్యం ముందుకు వచ్చి నిలబడి కార్మికుడు కానీ కాంట్రాక్ట్ కార్మికుడు కానీ నష్టం వచ్చినప్పుడు ఎందుకు నష్టం చేస్తున్నామని కనీసం ఎదురుగా ఉండి మాట్లాడే పరిస్థితి కూడా నాయకుడికి రావాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీరు చేసే ఏ కార్యక్రమానికైనా వైఎస్ఆర్ ట్రేడింగ్ పరంగా మీకు అండగా ఉండడం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న సోదరులు అందరికీ కూడా మనం పేరున ఎంతో రుణపడి ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఈ రోజు ఇన్ని సంవత్సరాలుగా ఏ చరిత్రలోనే 1500 సంవత్సరాలుగా చేసిన ధర్మ ఏదైనా ఉందంటే ఒక మన స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మన పోరాట కమిటీ నాయకులు ఏ పిలుపు ఇచ్చినా దాని మేరకు కాంట్రాక్ట్ కార్మికులు అవనియండి, పర్మనెంట్ ఎంప్లాయీస్ అవనియండి, అందరూ చేసి ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిందంటే కారణం మన పోరాట కమిటీ నాయకులు ఈ రోజు ఈ గంటను ఇంత నిర్వహణగా నడిపించారనేసి పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాకపోతే కార్మికులారా ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కొక్కరిని కూడా పేరున తొలగించేస్తున్నారు. మన పర్మనెంట్ ఎంప్లాయీస్ నాయకులు సహకారంతో ఈ రోజు మనం చేసిన పాదయాత్ర చాలా వరకు మేనేజ్మెంట్ కి వెళ్ళి ఉంటది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం హెచ్ఎంఎస్ పాయింట్ మీటింగ్ కూడా అయింది. ఆ రోజు పెద్దలు రాజశేఖర్ గారు, అయ్యొచ్చి గారు అందరూ కూడా చెప్పారు, ఒక్క పర్మనెంట్ కార్మికుని తీసిన ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మనెంట్ ఎంప్లాయీని కాంట్రాక్ట్ కార్మికులు కలిపి ప్లాన్ స్తంభిస్తామని చెప్పి ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది. కాబట్టి అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏ పిలుపునిచ్చిన ప్రతి కార్మికుడు కూడా తలలు రావాలి. ఎందుకంటే మనలో అయితే విభేదాలు లేవు. అది ఈ రోజు వరకు స్టీల్ ప్లాంట్ ని ఇక్కడ వరకు నడిపించారంటే మహానుభావులు ఈ రోజు ఎంతో మంది ఈ రోజు మనం చేయలేకపోతున్నాం. నిజంగా చెప్పాలనుకో సెకండ్ క్యాడర్ నిలబెట్టలేపారు ప్లాంట్ ని.
మన పాత నాయకులే ఈ రోజు మేనేజ్మెంట్ తోటో ఎవరితోటో ఒప్పించి మనకు అన్ని విధాలా సాగుతుంది ఈ రోజు కంపెనీలో. ఈ రోజు మనందరూ కలిసి ఈ పోరాటంలో భాగం అయ్యాం కాబట్టి మేనేజ్మెంట్ అవనండి, కేంద్ర ప్రభుత్వం అనండి వెనక తగ్గింది. కాబట్టి ఈరోజు మహిళలు కూడా పాపం ఎండతోటి పోయి నిండి తిండి లేకుండా వచ్చారంటే మన ఉసురైతే ఊరుకునే పోదు. ఎవరైతే మనకు అన్యాయం చేయదలుచుకుంటుందో వాళ్ళందరికీ కూడా మన ఉసిరైతే తప్పనిసరి మన భార్య పిల్లల ఉసురు కంపల్సరీ తగులుతుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించండి. ఈ రోజు మనకి సంఘీభావం తెలపడానికి కాంగ్రెస్ నాయకులు వచ్చారు. మరి రాష్ట్ర సిపిఎం నాయకులు లోకనాథన్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు భగత్ సింగ్ ని స్మరించుకుంటూ ఈ పోరాటం మరింత ఉత్తేజంగా జరగాలని సిపిఎం పార్టీ కోరుకుంటా ఉంది. భగత్ సింగ్ కి ఉరి తీసిన ముందు రోజే బ్రిటిష్ అధికారి ఇల్లాన్ని కలుస్తున్నప్పుడు ఆయన పుస్తకం చదువుకుంటూ చాలా ఆనందంగా ఉన్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగించింది. భగత్ సింగ్, నువ్వు రేపు ఉరి తీయబోతా ఉన్నారు, మరి అంతటి మనిషివి ఎందుకు పుస్తకం చదువుతున్నావు అంటే ఆయన ఒకటే చెప్పాడు, నాకు రేపు నువ్వు ఉరి తీయొచ్చు, భారతదేశానికి ఖచ్చితంగా స్వతంత్రం వస్తుందనే నమ్మకంతో నేను చదువుతా ఉన్నానని. ఈరోజు మీ పోరాటం దేశం మొత్తం మీద చూస్తా ఉంది. 1500 రోజుల నుండి పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. ఈ పోరాటంలో మోడీ గెలుస్తాడా లేదు కార్మిక వర్గం గెలుస్తున్నాడనే చూస్తా ఉన్నారు. ఖచ్చితంగా కార్మిక వర్గం గెలుస్తుందనేది మనం చూడాలి. ఈరోజు రాజీ పడతా ఉన్నారు. మనకేం చెప్పారు? ప్యాకేజ్ ఇచ్చి రంగులేసి అమ్మేద్దామనే దగ్గర చూస్తా ఉన్నారు. అంతకుముందు ఎన్నికలప్పుడు మనం చాలా పార్టీలకి జెండాలు పెట్టుకున్నాం. ఆ సందర్భంగానే అధికారంలో ఉండే గత పార్టీ కానీ ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కానీ ఏమని చెప్పారు? స్టీల్ ప్లాంట్ ని పూర్వవైభవం తీసుకొస్తామని. 8 నెలలు 9 నెలలు చూస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా మీ మెదడులో ఆలోచన చేయాల్సిందంటే ఎన్నికలు అయిపోయాయి, ఎవరు ఎమ్మెల్యేలు అవ్వాలో ఎవరు ఎంపీలు అవ్వాలో అయిపోయారు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చేయాల్సింది స్టీల్ ప్లాంట్ కోసం ఎవరు పోరాటం చేస్తారో వాళ్ళ కోసం మనం ఉండాలనే చూడాలి. ఎందుకు చర్చించరు? వాస్తవంగా ఎక్కడున్న కూటమి ప్రభుత్వం కళ్యాణ చేస్తే మోడీ గారు భయపడే స్థితి ఈరోజు రాజకీయాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూటమి వల్లే కేంద్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. బీహార్లో నితీష్ కుమార్ గారు పోరాటం చేసి 55,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లారు. వాళ్ళకి సంబంధించి అన్ని రకాలైన సదుపాయాలు తీసుకొస్తా ఉన్నారు. చేతకాని దద్దమ్మల్లాగా ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మీరు ఆ రకంగా ఉండుంటే మీకే బీపీగా చెప్తాం. ఈరోజు భగత్ సింగ్ కి మేము దండలేస్తున్నాం. మీరు కానీ అలా చేస్తే మీకు కూడా దండలేసి విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తిప్పుతాం, ఆ చరిత్ర మీరు సృష్టించండి అని కోరుతా ఉన్నాం. అదే కాదు, మనం అడుగుతున్నది అంటే ఎమ్మెల్యే ఆస్తులు ఎంపీ ఆస్తులు అడగట్లేదు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థ ఆ సంస్థకి చాలా కీలకమైనది. ఎవరైతే కార్మికులు ఉన్నారో కార్మికులు వాళ్ళు ఏం చేస్తున్నారు? మొన్నటి వరకు చైర్మన్ గా ఉండే కన్వీనర్ గా ఉండే అయోధ్య రామ్ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, టెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకి టెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరిని టెస్ట్ చేసి వాళ్ళు టచ్ చేస్తే మీ సంగతి తెలుస్తామని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎవరి కోసం స్టీల్ ప్లాంట్ పెట్టుకున్నారు? ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, ఎవరైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడున్నారు. ఒకసారి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు లేరు అనుకుంటే స్టీల్ ప్లాంట్ నడిపేదానికి అవకాశం ఉందా? లేదు. అట్లాంటి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి వాళ్ళకి ఇస్తుందంత. ఈరోజు మిగతా వాళ్ళకి అందరికి అధికారులకి లక్షల రూపాయలు ఇస్తున్నారు. మనకి ఇచ్చేదంతా 15,000 రూపాయలు, 20,000 రూపాయలు, 25,000 రూపాయలు.
ఈయన ఏం చేస్తున్నారు? లెక్కలు కడతా ఉన్నారు. అంత కూడా రాదని చెప్తా ఉన్నారు, లెక్కలు కడతా ఉన్నారు. 4 డిమాండ్ మనం పెట్టాం. ఒకటి, స్టీల్ ప్లాంట్ కి నష్టాలు రావడానికి ఒక కారణం సొంత గనులు లేక. ఎందుకు సొంత గనులు కేటాయించట్లేదు? 100 రూపాయలు బడ్జెట్ ఉంటే 50 రూపాయలు 60 రూపాయల వరకు ఏదైతే మెటీరియల్ ఉందో మెటీరియల్ మీద ఖర్చు పెడతా ఉన్నారు. అదే కాదు, ఈరోజు సొంత గనులకు సంబంధించి మాట్లాడలేదు. రెండోది మనం ఏమడగాం, ఇది శైలిలో కలపాలని చెప్తా ఉన్నారు. శైలికి సంబంధించిన కూడా మాట్లాడలేదు. మూడోది ఏమని మనం అడుగుతా ఉన్నాం, ఈ ప్రాంతాల్లో ఉండే ఎవరైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి భద్రత కల్పించాలని. ఇవన్నీ పక్కన పెట్టేసి ప్యాకేజీ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు సినిమా చూపించి అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. వాళ్ళు ఈరోజు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈరోజు ఇందాక మాట్లాడిన మిత్రులు చెప్తా ఉన్నారు, ఏమని సంపద సృష్టిస్తారంట. విశాఖపట్నం అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో సంపద సృష్టిస్తున్న ఒక కంపెనీ ఏదైతే ఉందంటే అది స్టీల్ ప్లాంట్ అనేది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి. ఇట్లాంటి స్టీల్ ప్లాంట్ ని పరిరక్షించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. మనం మాట్లాడామనుకోండి ఏమంటున్నారు, మీరు రాజకీయాలు రాజకీయాలు మేము మాట్లాడాం. విశాఖపట్నం అభివృద్ధి కోసం, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం మేము మాట్లాడతాం. దానికి సంబంధించి మీరు ఏమైనా ఆలోచిస్తారా, మాట్లాడతారా? 4-5 సార్లు పిలిచి అటాక్ చేస్తున్నారంట. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వెళ్ళి మా నాయకులు వీడియోలు చేస్తున్నారంట. ఒక విషయం చెప్పదలుచుకున్నాం, మా నాయకులు వీడియోలు చేసి రకరకాలైన ఇబ్బందులు పెడితే ఇక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు తిరిగేదానికి అవకాశం లేదని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మేముంటే మీరు ఉన్నారు, మేము ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా తిరుగుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మా గురించి ఆలోచించాలి, మా భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అధికార పార్టీ అయినా, ప్రతిపక్ష పార్టీ అయినా, సిపిఎం అయినా, సిపిఐ అయినా, ఎవరైనా ఒకే ఒక అంశం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మనందరం కట్టుబడి ఉందాం అనేది చెప్పదలుచుకున్నాం. అట్లాంటి ఐక్యత సాధించండి. అట్లాంటి ఐక్యత సాధించకపోతే మనకు చాలా నష్టం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చూస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, డీపీలకు తీయం, నాన్ డీపీలకు మాత్రమే తీస్తామని చెప్తున్నారు. అంటే కార్యక్రమాల మధ్యన శిక్ష పెట్టే కార్యక్రమం కాదా? 6 నెంబర్లు ఉన్న వాళ్ళు ఒక కుటుంబంకే ఒకటే ఉంటుంది. ఆ కుటుంబంలో 5-6 పనిచేస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది? ఎక్కడికి వెళ్ళేదానికి అవకాశం లేదు. కాబట్టి ఒక సమగ్రంగా ఆలోచించండి. విశాఖపట్నం భవిష్యత్తు కోసం ఆలోచించండి. స్టీల్ ప్లాంట్ లేకుండా విశాఖపట్నం భవిష్యత్తు అంధకారం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. స్టీల్ ప్లాంట్ కి ఎంత పెద్ద ప్రఖ్యాతి వచ్చిందంటే అది స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలే. ఒక్కొక్కటి అమ్మేస్తున్నాడు, 10 సంవత్సరాలు అమ్మేస్తున్నాడు. మోడీ గారు ఎలా ఉన్నారంటే అందరికైనా పెద్ద వ్యాపారస్తుడు ఈ దేశంలో ఎవరో ఉన్నారంటే మోడీ గారు. ఆయన చెప్పేదేంటి, దేశభక్తి గురించి మాట్లాడతాడు. అంబేద్కర్ ఏమని చెప్పాడు, ప్రభుత్వ రంగ సంస్థలు పట్టుగమ్ములు సామాజిక న్యాయం కావాలనుకున్నా, లేదు పేదలకు న్యాయం జరగాలనుకుంటే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలని చెప్పారు, దేవాలయాలని చెప్పారు. ఇప్పుడు అది దెయ్యాల్లాగా అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా దేశభక్తులు కాదు, దేశ ద్రోహులు అనేది చెప్పదలుచుకున్నాను. ఒకవైపున భారత మాతకి జై అని చెప్తా ఉన్నారు. మరి ఇంతమంది మహిళలందరూ భారత మాతలు కాదా? రోడ్ల మీద పెట్టేస్తా ఉంటే, మా ఆకలితో అలవాటిస్తూ ఉంటే వీళ్ళు భారత మాతలు కాదా అని మనం అడగదలుచుకున్నాం. కాబట్టి మీరు కూడా ఆలోచించాల్సింది. రాజకీయాలు ఒకనొక సందర్భంలో మనం ఆలోచించాలి. 5 ఏళ్ళకి ఒకసారి రాజకీయాలు ఆలోచిద్దాం. ఎవరు ఎంపీలు అవుతారు, ఎవరు ఎమ్మెల్యే అవుతారు, ఎవరు ఎక్కడున్న కార్పొరేటర్ అవుతారు పక్కన పెట్టేద్దాం. మన ఓట్లు వేసిన వాళ్ళందరికీ ఐక్యంగా తీసుకొద్దాం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో ఐక్యంగా ఉన్న విశాఖపట్నం జోలికి, స్టీల్ ప్లాంట్ జోలికి వస్తే మీ సంగతి తెలియజేస్తామనే పద్ధతిలో మనం ఉండగలిగితే మన సమస్య పరిష్కారం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మనకి చేతకాలంలా చూస్తున్నారు. అందులో విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాళ్ళంటే మరింత చేతకాలంలా చూస్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వెళ్తే ఒక మినీ భారతదేశంలాగా ఉంటుంది. హిందీ మాట్లాడేవాడు, ఒరిస్సా మాట్లాడేవాడు అందరూ ఉంటారు. అన్నదమ్ములా ఉన్న ఈ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మన ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ల మీద మీరు ఖచ్చితంగా ఉండండి. దానికి సంబంధించిన దానిలో సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది, ప్రజలందరినీ కలిగిస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరందరూ చూసే ఉంటారు, సిపిఎం పార్టీగా
ఉత్తరాంధ్ర బైక్ యాత్ర నేనే స్వయంగా అన్ని ప్రాంతాలకు వెళ్ళి బైక్ యాత్ర నిర్వహించాం. మా చనిపోయిన సీతారామేశ్వర్ గారు ఇక్కడే వచ్చి బహిరంగ సభ పెట్టారు. ఆ రోజు చెప్పిందంటే మీరు ఎన్నికల్లో జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచిస్తే స్టీల్ ప్లాంట్ ఉండేదానికి అవకాశం ఉంటుందని. అదే కాదు మొన్న భీమి రాఘుల్ గారు కూడా ఇక్కడికి వచ్చి చెప్పారు, ప్యాకేజీలో ఏదో అయిపోయిందని దేశం మొత్తం అని అనుకుంటా ఉన్నారు, రాష్ట్రం మొత్తం అని అనుకుంటా ఉన్నారు. ప్యాకేజీ వల్ల వచ్చింది ఎవరికంటే ఈ పాకెట్ లో పెట్టి ఈ పాకెట్ లో కట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంత దుర్మార్గం ఎవరైనా ఆలోచిస్తారా? మన అభివృద్ధి కోసం లేదా మన సొంత గనుల కోసం ఏమైనా ఆలోచిస్తున్నారంటే ఆలోచించే స్థితిలో లేదు. అందుగురించే మనం ఈ రోజు చాలా మంది అనుకోవచ్చు, పోలీసులు అనుకోవచ్చు, ఏముందరా 2000 మంది 3000 మంది వచ్చారని. మేము చెప్పదలుచుకున్నాం, మాది స్టీల్ ప్లాంట్ కుటుంబం 1,00,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు రోడ్ల మీదకి వస్తే ఈ ప్రభుత్వాలు అటు ఇటు చేసే వ్యవహారం వస్తుంది. కాబట్టి మేము అంతా ఐక్యంగా అవుతాం. ఆ రకంగా ఐక్యం అవ్వండి. ఈ పోరాటం రెండే రకాలు, తల దించుకొని వెళ్ళే పోరాటమా, తల ఎత్తుకొని వెళ్ళే పోరాటం అని. స్టీల్ ప్లాంట్ పోరాటం తల ఎత్తుకునే పోరాటం తప్ప తల దించుకునే పోరాటం కాదు. 32 మంది త్యాగం చేసిన పోరాటం. ఈ త్యాగానికి వారసులు ఎవరంటే మనం ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. Don't forget to like, subscribe and share the videos.